తండ్రి. ఉదయకాల సమయాన్ని ఇచ్చినందుకు వందనాలు ప్రభానైనా. మరొకసారి ప్రభు ఇంటర్నేషనల్ బైబిల్ అకాడమీ ద్వారానైనా ఇదిగో నేను అక్కడక్కడ ప్రజలందరినీ నీ సన్నిధిలో కలిపి నేను జూమ్ ద్వారా ప్రజలందరితోనైనా ఈ వాక్యమును పంచుకుంటే మీరు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు ప్రభా. ఇక నేను టీముని తండ్రి మీకు జ్ఞాపకం చేసుకో ప్రభా. ఎవరైతే దీన్ని లీడ్ చేస్తున్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకో ప్రభా. ఈ రోజు మీరు మాకు అందిస్తున్న మాటలను ప్రభా జ్ఞాపకం ఉంచుకోటకు వాటి మా హృదయాల్లో మా కుటుంబాల వాటిని అవలంబించటకు సహాయం చేయమని తండ్రి. నిజంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నీ జ్ఞానాత్మతో నింపి నీ పరిశుద్ధ ఆత్మతో నింపినని రాజ్యం కోరుకునే చూసినట్లుగా నేను మీరు సహాయం ఇచ్చేయమని తండ్రి. అలాగే టెక్నికల్ టీంని కూడా నీ చిత్తానికి అప్పగిస్తూ నేను తండ్రి ఈ రోజంతా నీ చిత్తానికి అప్పగించి మీరు మాత్రమే నేను మహిమ పొందుకోమని నీ టీం అంతటిని దేవా బోధిస్తున్న వారిని ప్రతి ఒక్కరిని చిత్తానికి అప్పగించుకోమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Amen. 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 Praise the Lord, everyone. Good Praise the Lord, morning. sister. Praise the everyone. Good morning. Lord. Okay, Praise the Lord, everyone. brother. Everyone, do you remember what you learned last time? పోయినసారి మనం ఏం నేర్చుకున్నామో మీకు ఎవరికైనా గుర్తుందా అండి? The secret of kingdom. The secret of kingdom of heaven. Vittanam. ఆమేన్. పరలోక రహస్యములు. Secrets of the kingdom of heaven. Right, we learn about the secret of the kingdom of heaven, and especially రెండు రకాల విత్తనాలు మరియు కోత. Two kinds of seeds. and right. We learn about the two kinds of seed. So there is Wait, homework to translating. No one's translating. So do you read the Bible? అయితే మనము పోయినసారి పరలోక రాజ్యపు మర్మములు అదేవిధంగా 2 రకాల బీజాల గురించి నేర్చుకున్నామండి. మరి దానికి సంబంధించి మనము ముందుకు కొనసాగుదాం. And if you didn't join Monday class or Thursday class, you will go small group room. అయితే మీరు ఒకవేళ సోమవారం లేకపోతే గురువారము ఈ యొక్క తరగతికి హాజరు కాకపోయినట్లయితే మరి మీరు వేరే బ్రేక్అవుట్ రూమ్ లోకి వెళ్తారండి. Okay, I hope all of you joining our class every Monday, Thursday, and Friday. అయితే మీరందరూ ప్రతి సోమవారము, గురువారం అలాగే శుక్రవారము ఈ యొక్క తరగతికి తప్పనిసరిగా హాజరవుతారని కోరుకుంటూ ఉన్నాను. Amen. ఆమేన్. Okay, thank you. Then, is there anyone who want to worship to God? మీలో ఎవరైనా దేవుణ్ణి ఆరాధించి ఒక కీర్తన పాడాలని ఆశపడుతూ ఉన్నారా? Srilita sister? శ్రీ లలిత సిస్టర్ పాడతారా మీరు? ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీ వంటి వారు ఒక్కరును లేరు నీవే అతి శ్రేష్ఠుడా ఏదో తగలములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన అబ్రహాము ఇస్సాకులను బలిచారాధన రాళ్ళతో చంపబడిన
స్టెఫను వలె ఆరాధన అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చే ఆరాధన రాళ్లతో చెంపబడిన స్టెఫను వలె ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన 10,000లోన అతి సుందరుడా నీకే ఆరాధన ఇహ పరములలో ఆకాంక్షణీయుడా నీకు సాటెవరు 10,000లోన అతి సుందరుడా నీకే ఆరాధన ఇహ పరములోన ఆకాంక్షణీయుడా నీకు సాటెవరు నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీ వంటి వారు ఎవరును లేరు నీవే అతి శ్రేష్ఠుడా దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన ఆరాధన స్తుతి 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 ఆరాధన హల్లెలూయా Amen. Hallelujah. Thank you, sister. Amen. Hallelujah. Hallelujah. Is there anyone who want to pray? Who want to sing a worship song? ఇంకొకరెవరైనా ఇంకొక కీర్తన పాడి దేవుణ్ణి ఆరాధిస్తారా? Yeah, sister. రమేష్ బాబు బ్రదర్ మీరు పాడతారా? Yes, sister. ఓకేనండి. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుతున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుతున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం ఆనందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన ఎడారి త్రోవలో నే నడిచిన ఎరుగని మార్గములో నన్ను నడిపిన నా ముందు నడచిన జయ వీరుడా నా విజయ సంకేతమా ఎడారి త్రోవలో నే నడిచిన ఎరుగని మార్గములో నన్ను నడిపిన నా ముందు నడచిన జయ వీరుడా
నా విజయ సంకేతమా నీవే నీవే నా ఆనందము నీవే నీవే నా ఆధారము నీవే నీవే నా ఆనందము నీవే నా ఆధారము సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక నా ధైర్యము నీవేగా సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక నా ధైర్యము నీవేగా నీవే నీవే నా జయ గీతము నీవే నీవే నా స్తుతి గీతము నీవే నీవే నా జయ గీతము నీవే నా స్తుతి గీతము సుమధురముల కన్నాలతో కలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే ఆరాధన వేలాది నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవిగా వేలాది నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తిని ప్రకటించుచున్నవిగా నీవే నీవే నా అతిశయము నీకే నీకే నా ఆరాధన నీవే నీవే నా అతిశయము నీకే నా ఆరాధన సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన ఆనందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం ఆనందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ. Praise the Lord. Thank you. థ్యాంక్ యూ. వందనాలండి. Praise the Lord. Thank you for. Okay, everyone. I'm so happy to see you again. మిమ్మల్ని అందరినీ వాళ్ళు కలుసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. Okay, so did you bring your Bible and the note? మీరందరూ మీ బైబిల్ని అలాగే ఒక నోట్బుక్ ని సిద్ధంగా ఉంచుకున్నారా? Okay, great. So are you ready for the class? మీరు తరగతి కొరకు సిద్ధమేనా? Amen. Okay, and today's Bible leader is Alluri sister. Okay. ఇవాళ బైబిల్ చదవబోతూ ఉంది అల్లూరి సిస్టర్. Alluri garu, praise the Lord. ప్రైజ్ లార్డ్ అండి. Okay, are you ready? మీరు సిద్ధంగా ఉన్నారా? Amen. Thank you. Okay, then please turn on your video because we are here to listen and understand God's word. దయచేసి అందరము వీడియో ఆన్ చేసుకుందాము, ఎందుకంటే మనము దేవుని వాక్యాన్ని వినడానికి ఇక్కడ కూడుకున్నాం. Okay, and then let's welcome our instructor Wesley Lia. మన ఇన్స్ట్రక్టర్ గారైన వెస్లీలియా గారిని ఆహ్వానిద్దాం మనము ఇప్పుడు. Good morning, everyone. Good morning. Praise the Lord. Praise the Lord, sister. Madam, praise the Lord.
Good morning, Praise sir. God. Good morning. Good So morning, good to madam. see you 2 days in a row. మిమ్మల్ని 2 రోజులు వరుసగా చూడడం చాలా సంతోషకరంగా ఉంది. Today is Happy Friday. ఇవాళ మరి ఆహ్లాదకరమైన శుక్రవారం. Every Friday I feel like, okay, this week I survived. ప్రతి వారం అనుకుంటూ ఉంటాను, మరి ఈ వారం దేవుడు నన్ను బ్రతికించాడు అని. Today I have a new translator. ఇవాళ మనకి తర్జుమా చేసేవారు కొత్తగా వచ్చారండి. Please say hello to Mona sister. మరి పలకరించమంటూ ఉన్నారు. అందరికీ వందనాలండి. నా Praise the Lord, పేరు sister. Praise the Lord. Thank you. Thank Praise you the for Lord, sister. coming. వందనాలు వెంకీ. ప్రైజ్ ది లార్డ్ అండి. Yesterday we learned about the parable of the seed, field, tree, and bird. మనము పోయినసారి అంటే నిన్న మరి ఒక ఉపమానం గురించి చూసామండి. మరి చెట్టు, అదే విధంగా మరి విత్తనము, మరి పక్షి, వీటన్నిటి గురించి. I think maybe it was a little bit difficult concept to understand. దీన్ని అర్థం చేసుకోవడం కొంచెం కఠినతరం అవ్వచ్చు. Jesus is talking about sowing the seed. యేసుక్రీస్తు వారు ఒక బీజాన్ని నాటడం గురించి మాట్లాడుతూ ఉన్నారు. Is he talking about farming? ఆయన వ్యవసాయం గురించి మాట్లాడుతూ ఉన్నారా? లేదు. లేదు. పరలోక రాజ్యం. Amen. Then why is he talking about seed? ఎందుకండి ఆయన బీజం గురించి మాట్లాడినట్లు అలా అయితే? ఉపమానం, పరబుల. It's a parable. Can someone explain what parable is? ఉపమానం అనగా అర్థం ఎవరేం చెప్పగలరా? సాతాను నుండి రహస్యాన్ని దాచిపెట్టడానికి దేవుడు ఎగ్జాంపుల్ గా చెప్పడానికి. God పోలిక. hides it from the enemy. పోలిక. ఉపమానం like an అంటే పోలిక. example. ఒక విషయాన్ని పోల్చి చెప్పడాన్ని ఉపమానం అంటే. Explaining something using another thing. Oh, amen, It's a amen, parable. amen. Very good, brother. Very good. What Jesus wants to tell us is about the kingdom of heaven. యేసుక్రీస్తు వారు మనతో చెప్పాలనుకుంది పరలోక రాజ్యం గురించి. But he's using something that has a similar characteristic to give us an idea of how the kingdom will be, how it's going to be established. అయితే దానికి సంబంధించి దగ్గర పోలిక గల ఒక వస్తువుని ఆయన ఉపయోగించుకొని పరలోక రాజ్యం ఎలా ఉంటుంది అని ఆయన మనకు వివరిస్తూ ఉన్నారన్నమాట. Like we said in every class, God's will is to establish his kingdom here on earth so that him and the creation can live together in his kingdom. మరి దేవుని యొక్క చిత్తం ఏంటో మీకు ముందుగానే చెప్పానండి. ఆయన భూమి మీద తన యొక్క రాజ్యాన్ని స్థాపించి తన యొక్క సృష్టముతో కలిసి ఆయన నివసించాలని ఆశపడుతూ ఉన్నారు. So if we can understand what parable of seed is, we can have a glimpse of what Jesus is trying to let us know. మనము ఈ యొక్క విత్తనం యొక్క ఉపమానం గురించి అర్థం చేసుకున్నట్లయితే యేసుక్రీస్తు వారు మనకేమి నేర్పించాలని ఆశపడుతూ ఉన్నారో మనకు అర్థమవుతుంది. So what is the seed? What was the parable of seed? కాబట్టి ఈ యొక్క విత్తనము అనే పదం యొక్క ఉపమాన అర్థం ఏంటండి? దేవుని వాక్యం. Amen. Jesus is not really talking about seed. He's talking about the word of God. మరి ఆయన ఈ యొక్క బీజం గురించి మాట్లాడటం లేదు, కానీ ఆయన దేవుని వాక్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు. Just like physical seed is being onto the field for it to grow, right? The word of God has to be planted in where? Our heart. ఎలా అయితే భౌతికమైన బీజము పొలంలో నాటబడాలో అదే విధంగా దేవుని వాక్యం అనే బీజము మన హృదయాల్లో నాటబడాలి. And what does it have to do? It has to grow in our heart. ఆ తర్వాత అది ఏం చేయాలండి? మన హృదయంలో మొలకెత్తాలి. More you learn about the word of God, ఎంతైతే మీరు వాక్యాన్ని నేర్చుకుంటూ ఉంటారో it has to change you. అంతా మనలో మార్పు కావాలండి, మార్పు రావాలి.
Amen. 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 Man. We have to let this word change us and grow into image and likeness of God because we are children of God. మరి ఈ యొక్క బీజము అనేది మనము ఎదిగేటట్లు చేయాలి. ఏ విధంగా? దేవుని పోలికలో ఆయన స్వరూపంలోనికి మనం మారేటట్లు. ఎందుకంటే మనం ఆయన పిల్లలం కదా. Amen. But Amen. yesterday we learned that there are two kinds of tree. మరి నిన్న మనం నేర్చుకున్నాము 2 రకాల చెట్లు ఉన్నాయనేసి. We could see that in Genesis chapter 2, right? అది మనము ఆదికాండము 2వ అధ్యాయంలో చూస్తూ ఉంటాం. Tree of life and tree of knowledge of good and evil. జీవ వృక్షము, మంచి చెడుల తెలివినిచ్చు వృక్షము. Tree of life, what was sown? God's seed was sown. జీవ వృక్షాన్ని మనం చూసినట్లయితే ఆ యొక్క వృక్షం పెరగడానికి దేవుని బీజం అనేది నాటబడింది. So God's tree was grown. కాబట్టి దేవుని వృక్షము ఎదిగిందండి ఇక్కడ. It bears the fruits that also has God's seed in their heart. కాబట్టి అది ఫలాలు ఇస్తే ఆ యొక్క ఫలాలలో కూడా దేవుని బీజమే ఉంటుంది. Okay? And when you eat of it, you will live forever. మరి మీరు దాన్ని తిన్నట్లయితే నిత్యము జీవిస్తారు. Did you know that? మీకు ఇది తెలుసా అండి? No, you didn't know that? Yes, Yes. or no? మీరు దీన్ని ఎరిగిలేరా? Should we make తెలుసా? sure? Yes. మనం ఎరిగినాం. స్పష్టీకరిద్దామా దీన్ని? విను. జీవ వృక్షం అంటే వాక్యం దేవునికి తెలిసే. If it's a born of God's seed, it becomes a God's tree, then what kind of bird comes? God's spirit comes and dwell here. ఒకవేళ దేవుని బీజం చేత అది నాటబడినట్లయితే అది దేవుని వృక్షం అనబడుతుంది. ఆ వృక్షం మీదకి ఏమొచ్చి వాళ్తాయి? దేవుని ఆత్మ వచ్చి వాలుతుంది. Amen. Amen. But tree of knowledge of good and evil, what happens when you eat of it? You die. కానీ మంచి చెడుల తెలివినిచ్చు వృక్షమును దాని ఫలాన్ని మనం తిన్నట్లయితే మనకు మరణం సంభవిస్తుంది. Whose seed was planted? Satan's seed, Satan's lies. మరి ఎవరి బీజం చేత అది మొలిచిందండి? సాతానుని అసత్యాలు అనే బీజం చేత. So if anyone is born of Satan's seed, what kind of spirit will dwell among them? ఎవరైనా ఈ యొక్క సాతానుని బీజం చేత జన్మించినట్లయితే మరి వారిలో ఉండే వాక్యము ఎటువంటిది? మరి ఎటువంటి ఆత్మ వారిలోనికి వస్తుంది? What kind of spirit? Evil spirit. Oh, amen. Satan's spirit will be with that tree. అవునండి, ఆ యొక్క వృక్షం మీదకి వచ్చి వాలేది దురాత్మ. Brothers and sisters, if we only have God, if we only have God's seed, we only have God's spirit, then we don't need to worry about anything. ఒకవేళ మనం దేవుణ్ణి కలిగి ఉండి ఆయన బీజం చేత జన్మించి ఉన్నట్లయితే ఆయన ఆత్మనే మనతో ఉంటుందండి. అప్పుడు మనం ఏమాత్రము ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. Right? We can eat from because in the beginning God said you can eat from any tree in the garden except the tree of knowledge of good and evil. All trees were belonging to God except that one tree. ఎందుకంటే ప్రారంభంలోనే దేవుడు చెప్పారు, వారిని హెచ్చరించారు, ఈ యొక్క ఏదైనా తోట మొత్తంలో మీరు ఏ వృక్ష ఫలాన్నైనా తినొచ్చు, కానీ ఆ ఒక్క వృక్ష ఫలాన్ని మాత్రం తినొద్దు అనేసి. Because of the Satan. సాతాను వలన. We have to make sure that we receive God's seed, not Satan's seed. మనమైతే ఖచ్చితంగా ఇదైతే చేయాలండి, దేవుని బీజాన్ని పొందుకునేటట్లు సాతానుని బీజాన్ని మనం పొందుకున్నట్లు మనం జాగరూకులంగా ఉండాలి. Do we understand? మీకు అర్థమవుతూ ఉందా? So brothers and sisters, we need to check our heart. మరి సహోదరులారా, మీరు మన హృదయాలను పరీక్షించుకోవాలి. To check if what kind of seed was sown into our heart. పరీక్షించుకోవాలి ఎటువంటి బీజాలు మన యొక్క హృదయాల్లో నాటబడ్డాయి అని. Is it truth based on Bible? బైబిల్ ప్రకారము సత్యమా అది? Is it lies? The pleasing things that we would like to hear? లేకపోతే అవి అబద్ధాలా, మనకు మరి వినసొంపైన మాటలా అవి?
There's a one పైన మాట misunderstanding that Christians have. మరి క్రైస్తవులలో ఒక విషయం అయితే కనపడుతూ ఉంటుందండి. I don't know where this came from. మరి ఇది ఎక్కడి నుండి వచ్చిందో అయితే నాకు తెలియదు. But Christian says if we believe in Jesus, we are saved. We just need to believe. క్రైస్తవులు అంటూ ఉంటారు, ఒకవేళ యేసుక్రీస్తులో మనం విశ్వాసం ఉంచినట్లయితే మనం రక్షించబడినట్లు, మనం ఇంకా భయపడాల్సిన అవసరం లేదు. So when I was young, my father was hospitalized, and the man who was next to my dad, he was dying. అయితే నేను చాలా చిన్నతనంలో ఉన్నప్పుడు మా యొక్క తండ్రి అస్వస్థతకు గురయ్యి ఆస్పత్రిలో ఉన్నారు. ఆయన పక్కన మరి బెడ్ మీద ఉన్న వ్యక్తి చనిపోయే స్థితిలో ఉన్నాడనమాట. So the man who's dying, his daughter brought pastor to the church, to the hospital, and prayed for the father and told father, just say that you believe in Jesus. Just say amen. అయితే ఈ యొక్క మరి చావుకు దగ్గరగా ఉన్న వ్యక్తికి సంబంధించిన కూతురు మరి ఒక సేవకుని పిలిపించుకొనొచ్చారు. మరి పిలిపించుకొనొచ్చి ప్రార్థిస్తూ ఉన్నారు. మరి అలాగే ఆమె అంటూ ఉంది, నాన్న మరి మీరు ఒప్పుకోనండి, మీరు యేసుక్రీస్తుని విశ్వసిస్తూ ఉన్నట్లు ఒప్పుకోండి సరిపోతుంది అంటూ ఉంది. I was maybe 8 years old. అప్పుడు బహుశా నా వయసు 8 ఏళ్ల ఉండొచ్చు. I was watching that and I was thinking, if that man says yes, is he going to the kingdom of heaven? మరి నేను ఆలోచిస్తూ ఉన్నాను ఇదంతటిని చూస్తూ, ఒకవేళ ఆ వ్యక్తి అవును అని చెప్పినట్లయితే ఆ వ్యక్తి పరలోక రాజ్యం చేరుకుంటాడా అని. What do you guys think? మీరేమనుకుంటున్నారండి? చేరుకుంటాడు. He'll reach kingdom of heaven. Let me ask you a question. If we don't do anything, but if we believe in Jesus, we go to heaven? మనం ఏం చేయకపోయినా యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచినట్లయితే మనం పరలోక రాజ్యం చేరుకుంటామా అండి? Not possible. చేరుకోలేము. What the Bible says? బైబిల్ ఏమంటుందండి? సిస్టర్ రక్షణ Just పొందుకుంటే yes or no question. Just yes or no Yes. question. Yes, yes. అవునా కాదా అని సమాధానం ఇవ్వగలరా? No, ma'am. నో మేడం. No, madam. Brother and sister, we No. hope that is the case. మనము ఇలాంటి పరిస్థితే ఉండాలి అని కోరుకుంటూ ఉంటామండి. I hope that that dying man went to heaven too. నేను కూడా ఆ చనిపోయిన వ్యక్తి పరలోకం చేరుకున్నారనే ఆశపడుతూ ఉన్నాను. But the Bible, the standard is not how I feel. కానీ నేను కోరుకున్న విధంగా ప్రమాణము బైబిల్ అనేది లేదండి. Or what I think it's right. లేకపోతే సరిగా కనపడే విధంగా నాకనిపిస్తే అది అవ్వదు. So I asked the pastor after he prayed, talked to the daughter, he left. So I followed the pastor out. అయితే నేను ఆ యొక్క సేవకునితో మాట్లాడాను. మరి ఆయన ప్రార్థించి ఆ యొక్క మరి కుమార్తెతో మాట్లాడిన తర్వాత వెళ్ళిపోయినాక నేను తనను వెంబడించి ఆయన వద్దకు వెళ్ళాను. So I said, Pastor, did that man go to the heaven? మరి సేవకురా మీరు ప్రార్థించారు కదా, ఆ యొక్క వ్యక్తి పరలోకం చేరుకున్నారా అని నేను అడిగాను. What do you think that pastor said? మరి ఆయన ఏమన్నారో మీకు తెలుసా? తెలీదు. I don't know. He said, it's up to God. మరి ఆయన అన్నది ఏంటంటే అది దేవునికి ఎరుక. Amen. ఆమేన్. Brothers and sisters, God already let us know how we can go to the kingdom of heaven through the Bible. మరి సహోదరులారా, దేవుడైతే మనకు ముందుగానే చెప్పారు బైబిల్ ప్రకారము మనం ఏ విధంగా పరలోకం చేరుకుంటాము అని. When we say I believe in Jesus, amen, I believe, that doesn't mean you believe in Jesus. మరి మీరు గట్టిగా చెప్పారనుకోండి, నేను యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచాను అని గట్టిగా మీరు మరి చెప్పి మరి పరలోక రాజ్యం చేరుకుంటారు అని మీరు అనుకోలేరు. When you believe, your life changes, your action changes and your life changes. మీరు ఒకవేళ విశ్వసించినట్లయితే మీ జీవితం మార్పు నొందుతుంది, మీ యొక్క ఆలోచన శైలి మార్పు నొందుతుంది.
Amen. ఆమేన్. Husbands, you tell your wife that you love your wife, right? మరి భర్తలైన వారు మీరు మీ యొక్క భార్యలకు చెప్తూ ఉంటారు కదా, నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నానని. I love you. నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. My husband tells me that he loves me. మా యొక్క భర్త కూడా చెప్తా ఉంటాడు నాకు, నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నానని. But is that enough? కానీ అది సరిపోతుందా? He said he loves me, but his actions are something else. మరి ఆయన మాటలకి మాత్రం నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను అంటాడు, కానీ ఆయన క్రియలు చాలా వ్యతిరేకంగా ఉన్నాయి దానికి. He doesn't help around the house. ఆయన ఇంట్లో ఏం సహాయం పడడు. He leaves the house and he doesn't come home for a couple of days. Then does that mean he loves me? మరి ఆయన ఇల్లు వదిలేసి వెళ్ళిపోయి 2 రోజుల పాటు రాడు. అలాంటి పరిస్థితిలో ఆయన నన్ను ప్రేమిస్తూ ఉన్నట్లేనా? Him saying him loving me, the word doesn't mean anything if his actions doesn't show. మరి నోటి మాటలో ఆయన నన్ను ప్రేమిస్తూ ఉన్నాను అన్నట్టయితే అది ఏమాత్రము ఉపయోగం ఉండదండి, ఒకవేళ ఆయన క్రియలు దానికి తగ్గట్టు లేకపోయినట్లయితే. Husbands, is it easy for you to show your love to your wife through action? మరి భర్తలైన వారు మీరు చెప్పాలి, క్రియల ద్వారా మీరు మీ యొక్క భార్యను ప్రేమిస్తున్నట్లు వ్యక్తం చేయడము సులభమేనా? Are our wives ever satisfied with things you do with them? మరి మీరు చేసే పనులను బట్టి మీ భార్యలు మరి సంతోషిస్తూ ఉన్నట్లేనా? I think now Mona understands. Now she's married. నేను కూడా అర్థం చేసుకుంటాను, ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నాను కాబట్టి. Same thing with God too. We say we love God, we love Jesus, but if our action says otherwise, He knows that we don't really believe in God and Jesus. మరి దేవుని నుండి కూడా ఇలాగే మనం ఆలోచించాలండి. మనం నోటి మాత్రాన మరి ప్రేమిస్తున్నానని చెప్పి మన క్రియలు దానికి పూర్తిగా విరుద్ధంగా ఉన్నట్లయితే మనం దేవుని ప్రేమిస్తున్నట్లు కాదు. My mom, నా యొక్క తల్లి గారు she never say I love you. ఎప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పరండి నాకు. My mom is like that. She never says I love you. She doesn't want to give hugs. మరి మా యొక్క తల్లి గారు అలాంటి వారు, ఎప్పుడు నన్ను కౌగలించుకోరు, ఎప్పుడు నేను ప్రేమిస్తున్నానని చెప్పరు. But I feel her love. కానీ తన ప్రేమ నాకు కనబడుతుంది. Because she shows me every way through her actions. ఎందుకంటే తన క్రియల ద్వారా తను ఎప్పుడు నాకు చూపిస్తుంది తన ప్రేమని. Do we understand? మీకు అర్థమవుతుందా? Believing in Jesus meaning believing in his word. మరి యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచడం అంటే ఆయన యొక్క వాక్యాన్ని నమ్మడం. And whatever Jesus had promised to us in the Bible, we also need to keep that promise. That is love. అదే విధంగా బైబిల్ గ్రంథంలో ఏదైతే మనకు వాగ్దానం చేయబడిందో ఆ వాగ్దానాన్ని విశ్వసించటమే మనము మన ప్రేమను వ్యక్తీకరించటం. Let's go to John chapter 14. ఒకసారి యోహాను సువార్త 14వ అధ్యాయానికి వెళ్దాం. 23. 23 చదువుతారా? Sister, are you ready to read? We have a sister who is in Alluri sister? Yes, sister. చదవగలరా? యోహాను 14:3 అండి. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. Amen. Did she read the right verse? Yes, concern. It says, if anyone loves, this is Jesus speaking, if anyone loves me, he will keep my word. మరి ఈ యొక్క వచనాన్ని చూసినట్లయితే, ఒకవేళ నన్ను ప్రేమించినట్లయితే వారు నా మాటను గైకొనును. Brother and sister, how can we show our love to Jesus? By keeping his word. మరి మీరు చూస్తూ ఉన్నట్లయితే సహోదరులారా, మరి దేవుని యొక్క మాటను వినినట్లయితే ఆయనను ప్రేమించినట్లండి. Then when we keep the word with Jesus, then God is going to love us back. మరి మనము యేసుక్రీస్తు వారితో చేసిన వడంబడికకు కట్టుబడి ఉన్నట్లయితే మనము ఆయనను ప్రేమించినట్లు అవుతుంది. Then God will come and be with us, make home with us. అప్పుడు దేవుడు మనతో పాటు మన దగ్గరికి వచ్చి మనతో కాపురం ఉంటారు.
Can we read verse 24? 24 వచనాన్ని చదువుతారా అదే అధ్యాయంలో? నన్ను ప్రేమింపనివాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. ఆమేన్. Jesus considers people who don't keep his word that they don't love Jesus. అంటే మరి ఎవరైతే యేసుక్రీస్తు వారి మాట వినరో వారు మరి యేసుక్రీస్తు వారిని ప్రేమించరు అని యేసుక్రీస్తు వారు ఇక్కడ అంటూ ఉన్నారండి. Brother and sister, this is a logic. మరి ఇదే అండి తార్కికమైన అర్థము. If my husband doesn't keep the promise that he made with me, I'm automatically thinking, oh, he doesn't think I'm special, he doesn't love me, he doesn't think I'm important to him. Automatically. మరొకవేళ నా భర్త నాతో చేసిన ఒక వాగ్దానానికి కట్టుబడి ఉండకపోయినట్లయితే అప్పుడు నేను అనుకుంటూ ఉంటాను, ఆయన నన్ను ప్రేమించరు, ఆయన నా మాట ఖాతరు చేయరు అని, నా మీద శ్రద్ధ లేదనే ఆ యొక్క ఆలోచన వచ్చేస్తుంది నాకు. Amen. Amen. ఆమేన్. Do you understand? Same thing. If we don't keep the word of Jesus, if we don't keep the promise that we made with Jesus, he knows that we don't really love him, even though we say we love God and Jesus all the time with our mouth. మీకు అర్థమవుతుందా అండి? ఇదే విధంగా మనము యేసుక్రీస్తు వారి మాట వినకుండా ఆయన చెప్పిన విధంగా నడుచుకోకపోయినట్లయితే మన పెదవులతో ఎన్నిసార్లు ఆయన ప్రేమిస్తూ ఉన్నామని పలికినా కానీ మన క్రియలలో అది కనపడకపోయినట్లయితే మరి ఆయన కూడా అనుకుంటారా వీరు నన్ను ప్రేమించట్లేదే అని. So it's not what we say, it's what we do. మరి మనం పలికేవి కాదండి ప్రాముఖ్యమైనది, మనం చేసేది ప్రాముఖ్యమైన అంశం ఇక్కడ. We are here this morning to learn the word, to keep the word of Jesus. మనము ఈ యొక్క ఉదయకాలాన ఈ దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి, ఆ వాక్యాన్ని పాటించడానికి ఉన్నామండి. Amen. Amen. Very good, brother. Amen. Amen. I want you to listen to the word, Amen. thinking that. Amen. Amen. I want you to listen to the word, not just to listen, but something that you have to put into an action. అయితే మీరు కేవలం ఈ వాక్యాన్ని వినడానికి నేను మిమ్మల్ని కోరుకోవట్లేదు, కానీ ఈ వాక్యాన్ని కార్యరూపం దాల్చాలని నేను కోరుకుంటూ ఉన్నానండి. I said this last time too. We have to be ready. Be ready, make our heart and mind ready to change according to the word of God. మరి నేను మీకు ముందుగా కూడా చెప్పాను, మీరు సిద్ధపడాలి, మీ మనసులను మీ యొక్క హృదయాన్ని మరి కేంద్రీకరించుకుని దేవుని యొక్క వాక్యానుగుణంగా మారడానికి సిద్ధపడాలి మీరు. Amen. Brothers and sisters, in the Bible it says if we believe in Jesus we are saved. మరి బైబిల్ గ్రంథమందు రాయబడి ఉందండి, మనం ఒకవేళ యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచినట్లయితే మనం రక్షింపబడినట్లు అని. But we also have 66 other books says all other stuff too that we must do. కానీ 66 పుస్తకాలు ఉన్నాయండి, అందులో ఇంకా చెప్పబడ్డాయి మనం చేయవలసిన అనేక రకమైన పనులను. Amen. Amen. So people are debating, do we just believe in Jesus or do we need to keep the word of Jesus? We need to do both. అయితే ప్రజలు మరి చర్చించుకుంటూ ఉంటారు, మనము మరి యేసుక్రీస్తు వారి మాటలు వినాలా, ఆయన చెప్పినట్లు నడుచుకోవాలా అనేసి. మనం రెండూ చేయాలండి. Amen. ఆమేన్. Amen. Amen. So problem is this, we need to check our heart to see, make sure the seed, the right seed is sown into our heart. అయితే మనల్ని మనం పరీక్షించుకోవాలండి, సరైన బీజము మనలో నాటబడిందా లేదా అని. Because depending on what kind of seed is being sown, different spirit comes and dwell with us. ఎందుకంటే ఎటువంటి బీజం అయితే నాటబడిందో ఆ బీజాన్ని బట్టి రెండు రకాల ఆత్మలలో ఒక రకమైన ఆత్మ వచ్చి మనలో నివాసం చేస్తుంది. Amen. Amen. ఆమేన్. So just like the physical seed, when it's sown into the ground, grows into the big tree and bears all kinds of fruit, and bird comes and perched, make home with that tree. ఏ విధంగా అయితే భౌతికమైన బీజము నేలలో నాటబడినప్పుడు అది మొలకెత్తి వృక్షమై ఫలాలు ఫలించి, అదే విధంగా
ఈ యొక్క ఆకాశ పక్షులు దాని మీద వాలి అక్కడ నివాసం చేస్తాయో, I want you to remember that God is using that nature, the logic, to explain that's how kingdom of heaven is being established here on earth too. మరి ఇక్కడ మీకు చెప్పాలని ఆశపడుతుంది ఏంటంటే, దేవుడు ఇటువంటి మరి మరి మీరు చూస్తూ ఉన్నట్లయితే పోలికను ఉపయోగించుకొని పరలోక రాజ్యం ఈ విధంగా స్థాపించబడుతుందని ఆయన మనకు వివరిస్తూ ఉన్నారండి. How is it being created? By sowing the word of God in people's heart. ఏ విధంగా దేవుని రాజ్యం అనేది ప్రజల హృదయాల్లో దేవుని వాక్యం నాటబడడం చేత అది సృష్టించబడుతుందో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. Amen. ఆమేన్. And 2000 years ago, this tree of life was Jesus. 2000 ఏళ్ల క్రితము ఈ జీవవృక్షము యేసుక్రీస్తు వారు. Whoever listened to the word of Jesus, planted the truth into their heart, they became the first fruit. They became the fruit that was born in Jesus's tree. ఆ సమయమున ఎవరైతే యేసుక్రీస్తు వారి వాక్కు అనే బీజం చేత జన్మించారో, దాన్ని ఎవరైతే విశ్వసించారో వారు జీవవృక్షం యొక్క ఫలాలుగా అయ్యారండి. 2000 years ago. 2000 ఏళ్ల క్రితం. Who was tree of knowledge of good and evil 2000 years ago then? మరి 2000 ఏళ్ల క్రితము మంచి చెడుల తెలివినిచ్చు వృక్షం ఎవరండి? అపవాది. Satan. Who was it? God, Spirit used Jesus to create kingdom of heaven. Who was the tree of knowledge of వాక్కుతో good ఉన్న and evil? వ్యక్తి. Who did Satan use? మరి 2000 ఏళ్ల క్రితము మరి దేవుని యొక్క సత్యము అనే దేవుని బీజం అనేది యేసుక్రీస్తు వారిలాగా జీవవృక్షం లాగా అయిందండి. మరి అదే విధంగా మంచి చెడులు తెలివినిచ్చే వృక్షము అలాగే సాతానుని ఆత్మ ఎవరిని ఉపయోగించుకుంది ఆ సమయమున? అవ్వ. అవ్వను. 2000 ఏళ్ల క్రితం అండి. Abba? యూదాస్. Who was speaking lies to the people to deceive God's people? దేవుని ప్రజలను మోసగించడానికి దేవుని ప్రజలకు అసత్యాలు బోధించిన వారు ఎవరండి 2000 ఏళ్ల క్రితం? పరిసయ్యులు సదుసయ్యులు. Amen. Anna brother, very good. అవునండి, సరిగా Ah. చెప్పారు. ధర్మశాస్త్రాన్ని అనుసరించండి. Brothers and sisters, Satan did use Judah too. అవునండి, సహోదరి సహోదరులారా, యూదాను కూడా ఉపయోగించుకున్నాడు సాతాను. అవును. But Satan, the Pharisees and scribes are the ones who sow the lies into people's heart to go against Jesus. కానీ యేసుక్రీస్తు వారికి వ్యతిరేకంగా ప్రజలలో అసత్యాలు నాటినది మాత్రము సద్దుకైలు పరిసేలు లాంటి వారు. Amen. But what we are worried about is not 2000 years ago. We need to worry about today. కానీ మనము ఆందోళన చెందాల్సింది 2000 ఏళ్ల క్రితం జరిగిన విషయాలను గురించి కాదు, కానీ నేటి పరిస్థితులను గురించి. Today also there is going to be a messenger who received the truth and give it to us. మరి నేడు కూడా మరి ఈ సత్యాన్ని పొందుకొని మనకు అందజేసే ఒక దూత ఉన్నారు. That's what is promised in the Revelation. అదే ప్రకటన గ్రంథమందు వాగ్దానం చేయబడింది. But also at the second coming, there is someone who is sowing the lies. అదే విధంగా రెండవ రాకడ కాలమందు అసత్యాలు ప్రజలలో నాటే వ్యక్తి కూడా ఉన్నారు. This is why we need to discern. అందుకొరకే మనకి వివేచన అనేది కావాలి. This is why we are studying, so we can discern. మరి అందుకొరకే నేర్చుకుంటున్నామండి వివేచన పొందుకోవడానికి. Because standard is not what I think or what I feel. ఎందుకంటే ప్రమాణము అనేది నేను ఆలోచించే విధంగా మరి నాకు అనిపించే విధంగా ఉండదు. If you're trying to go to the kingdom of Wesley, what I feel, what I think is important. ఒకవేళ మీరు ప్రణాళిక కలిగి ఉండి వెస్లీ గారి రాజ్యంలోనికి వెళ్ళాలనుకున్నట్లయితే నేను కోరుకునేది నా ఆలోచనలు అనేవి అక్కడ పనికొస్తాయి. But then this is why everyone has to listen to me in my home. అందుకొరకే నా ఇంట్లో నా మాట వినాలందరూ. But we're not trying to go to the kingdom of Wesley. We're trying to go to kingdom of God.
కానీ మీరైతే వెస్లీ గారి రాజ్యంలోనికి వెళ్ళాలనుకోవట్లేదు కదండీ! దేవుని రాజ్యంలోనికి వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నారు. Then who is the standard that makes the rules? మరప్పుడు దీనికి సంబంధించిన నియమాలు, ప్రమాణాలు ఎవరు రచిస్తారు? ఎవరు స్థిరపరుస్తారు? God. దేవుడు. Hallelujah. Hallelujah. This is why Bible becomes so important to us, because Bible is the one that gives us a standard. అందుకొరకే బైబిల్ గ్రంథము చాలా ప్రాముఖ్యమైందండి. ఆ యొక్క బైబిల్ గ్రంథమే మన యొక్క ప్రమాణము కాబట్టి. In the Old Testament, God promised to send the Savior. పాత నిబంధనలో రక్షకుడిని పంపుతానని దేవుడు వాగ్దానం చేశారు. God promised to begin new thing and make a new covenant. అలాగే ఆయన నూతన క్రియను చేస్తాను అని, నూతన నిబంధన మనతో చేస్తానని వాగ్దానం చేశారు. God promised that he's going to sow 2 kinds of seed in the field. అలాగే పొలంలో 2 రకాల బీజాలు నాటుతానని దేవుడు వాగ్దానం చేశారు. Then we need to believe when he fulfills that promise. అయితే ఆయన ఎప్పుడైతే దాన్ని నెరవేరుస్తారో, నెరవేరినప్పుడు మనం ఆ యొక్క వాగ్దానాన్ని విశ్వసించాలి. That is why we believe in Jesus. అందుకొరకే యేసుక్రీస్తునందు మనం విశ్వసించుతూ ఉన్నాం. Not because he was handsome or because he was a good person or he was highly educated. Not for those reasons. మరి ఆయన చాలా అందమైన వాడు, లేకపోతే బాగా చదువుకున్నవాడు, మరి లేకపోతే చాలా మంచివాడు అన్నందుకు ఆయన మనం వెంబడించటం లేదు. He was the opposite of all that. మరి ఇప్పుడు చెప్పిన మాటలన్నిటికీ ఆయన చాలా వ్యత్యాసమైన వ్యక్తి. When men looked at Jesus, there was nothing to like about him. It says it in the Bible. మరి ఎప్పుడైతే మనుషులు యేసుక్రీస్తు వారిని చూసారో, ఆయన చూసినప్పుడు ఆయన ప్రజలకు నచ్చే విధంగా ఏది కనపడలేదనేసి బైబిల్ గ్రంథంలో ఉందండి. Then why do we believe in Jesus? Because God promised and Jesus came according to that promise and fulfilled God's promise. మనం యేసుక్రీస్తునందు విశ్వాసం ఎందుకు ఉంచుతూ ఉన్నామన్నట్టయితే, మరి దేవుడు వాగ్దానం చేశారు. ఆ యొక్క వాగ్దానాన్ని నెరవేర్చింది యేసుక్రీస్తు వారు కాబట్టే ఆయన యందు మనం విశ్వాసం ఉంచాలి. But when physical Israelites looked at Jesus, when Pharisees and scribes looked at Jesus, they didn't like him. కానీ భౌతికమైన ఇశ్రాయేలీలు గాని, పరిసయ్యులు, సద్దూకయ్యులు గాని యేసుక్రీస్తు వారిని చూసినప్పుడు యేసుక్రీస్తు వారికి ఏ మాత్రమూ నచ్చలేదు. In the Bible it says King of Kings, Lord of the Lord will come. బైబిల్ గ్రంథమందు ఉంది, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు వస్తాడని. But Jesus was from Nazareth, the poorest part of the Israel. కానీ యేసుక్రీస్తు వారు మరి ఇశ్రాయేలు ప్రాంతంలోనే బీద ఊరైన నజరేతు నుండి వచ్చారు. He was the son of carpenter. ఆయన ఒక వడ్రంగికి పుట్టిన వ్యక్తి. He was not highly educated. ఆయన అంత చదువుకోలేదు. His face was not handsome. ఆయన యొక్క ముఖము అనేది అందంగా లేదు. Pharisees and scribes did not want to accept that he was the one that God sent. మరి దేవుడు పంపినవాడు ఈయనే అని పరిసయ్యులు, సద్దూకయ్యులు ఏ కోసాన అంగీకరించడానికి సిద్ధంగా లేరు. Just because they don't want to accept him, does that change the fact that Jesus is our savior? మరి వారికి నచ్చకపోయినట్లయితే నిజంగా యేసుక్రీస్తు వారు దేవుని చేత పంపబడలేదని మనం నమ్మాలా? If we all decided, oh, he's not what we want, so we all agreed not to believe him, does that make him not the one whom God has sent? మనకి నచ్చలేదు, మనమందరము తీర్మానించుకొని ఈయన మనకి నచ్చలేదు కాబట్టి ఈయన దేవుడు పంపినవాడు కాడు అని మనం అనుకుంటే సరిపోతుందా? ఆయన దేవుడు పంపినవాడు కాకపోతాడా? What do you think? మీరేమనుకుంటున్నారండి? No. He's still savior. ఆయన అప్పటికి రక్షకుడే. Whether I believe it or not. నేను నమ్మినా నమ్మకపోయినా, whether I like him or not, నేను ఆయన్ని ఇష్టపడినా I have ఇష్టపడకపోయినా, to follow him to receive నేను salvation. రక్షణ పొందాలంటే ఆయన్నే వెంబడించాలి. Do you understand? అర్థమవుతుందా? But I love my Pharisees and my scribes. They're the leaders of religious at that time, the Judaism, and they were uncle to me all my life.
మరి నేనైతే పరిసయ్యులు సద్దూకయ్యులను ఎంతగానో మరి గౌరవిస్తూ ఉంటాను. ఆ సమయమున యూదులలో వారెంతో పేరు పొందినవారు. ఎంతో మరి ప్రజల చేత పేరెన్నికలు పొందినవారు వారు. Even though I like them very much, వారిని నేనెంత ఇష్టపడినా కానీ if they're speaking lies, వారు పలికేది అసత్యాలైనట్లయితే, if they don't understand the true word of God, ఒకవేళ వారు దేవుని సత్యవాక్యాన్ని అవగాహన చేసుకోలేని వారైనట్లయితే, even though they're very handsome, వారెంత అందమైన వారైనా they're still being used by Satan. వారు అప్పటికి కూడా సాతాను చేత వినియోగించబడిన వారే. Do you understand? అర్థమవుతుందా? Yes, yes. This is why we have to become smart and be able to discern who's speaking the truth according to the Bible, who's speaking their own thoughts using the Bible. అందుకొరకే మనము వివేచన కలిగి ఉండాలండి. ఎవరు బైబిల్ ప్రకారం మాట్లాడుతూ ఉన్నారో, ఎవరు బైబిల్‌కి విరుద్ధంగా మాట్లాడుతూ ఉన్నారు అనేసి. Do you understand? అర్థమవుతుందా? Lies Yes, doesn't yes. mean they're not speaking from the Bible. The Pharisees and scribes and the false pastors, they also use the Bible, but they interpret it in their own way. మరి అసత్యాలు అంటే వారు బైబిల్ నుండి మాట్లాడట్లేదు అనట్లేదండి. మరి ఎవరైతే పరిసయ్యులు, సద్దూకయ్యులు అదే విధంగా ఈ యొక్క అబద్ధ ప్రవక్తలు ఉన్నారో వారు బైబిల్ నుండే మాట్లాడుతూ ఉన్నారు కానీ, వారు బైబిల్ నుండి బోధించే విధానము అనేది వారి సొంత ఆలోచనతో, వారి సొంత అభిప్రాయాలతో మిళితమై ఉందన్న. Let's see what Jesus have let us know about this. Let's go to John chapter 3. మనం యేసుక్రీస్తు వారు ఏమంటూ ఉన్నారో దీని గురించి చూద్దాము. Let's యోహాను read సువార్త from 31 to 33. 3వ అధ్యాయము 31 నుండి 33 వరకు 34, చదువుతారా? 34, 31 to 34. 31 నుండి 34 వరకు చదువుతారా? Sister, you need to unmute. Sister, you need to సిస్టర్ unmute. అన్మ్యూట్ చేసుకుంటారా? పైనుండి వచ్చువాడు అందరికీ పైనున్నవాడు, భూమి నుండి వచ్చువాడు భూ సంబంధి అయి భూ సంబంధమైన సంగతులను గూర్చి మాట్లాడును. పరలోకం నుండి వచ్చువాడు అందరికి పైగా నుండి తాను కన్న వాటిని గూర్చియు విన్న వాటిని గూర్చియు సాక్ష్యమిచ్చును. ఆయన సాక్ష్యము ఎవడును అంగీకరింపడు. ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడను మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మ అనుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును. ఆమేన్. There is one that God promised that he would send and comes from heaven. మరి దేవుడు వాగ్దానం చేసి పంపుతానన్న వాడు ఒకడున్నాడు. ఆయన పరలోకం నుండి వస్తారు. And there's one just from the earth. ఇంకొకరు భూమి నుండి వస్తారు. One who's come from above, he has seen everything, heard from God, and comes down and tell us about the heavenly things. మరి ఎవరైతే పరలోకం నుండి వస్తారో వారు ప్రతిదీ చూస్తారు. అలాగే దేవుని నుండి ప్రతిదీ వింటారు. మరి దేవుని నుండి ఏదైతే పొందుకున్నారో ఆ పొందుకున్నదే ఆయన మనతో మాట్లాడి మనకు బోధిస్తారు. But one is from the earth. What do? They speak of the earthly things. కానీ ఎవరైతే భూ సంబంధులు ఉంటారో వారు భూమికి సంబంధించిన విషయాలే పలుకుతారు. How we can receive blessing here on earth. ఏ విధంగా మనము భూమికి సంబంధించిన ఆశీర్వాదాలు పొందుకుంటాము వీటి Or గురించి. how I can have big house, nice car. ఏ విధంగా నాకు పెద్ద ఇల్లు వస్తుంది, ఒక మంచి కార్ వస్తుంది. My children to go to good school. మరి నా యొక్క పిల్లలు మంచి కళాశాల చదువుకుంటారు. Bible is not about those blessings. బైబిల్ గ్రంథం వీటికి సంబంధించింది కాదండి. If you want to get a good job, you need to study hard and you need to read a book that leads you to get a good job. మరి మీకు మంచి ఉద్యోగం కావాలన్నట్లయితే ఆ మంచి ఉద్యోగం కొరకు కావాల్సిన చదువుకోవాలి. ఆ ఉద్యోగానికి సంబంధించిన పుస్తకాన్ని చదివితే మీకు ఆ ఉద్యోగం వస్తుంది. You have to work hard if you want to make good money. మీరు బాగా డబ్బు సంపాదించాలంటే బాగా కష్టపడాలి. That's not God's concern. మరి అది దేవునికి కావాల్సిన విషయం కాదండి. But one that God has sent, what do they speak to us about? Heavenly things, about kingdom of heaven, God's will.
దేవుని చేత పంపబడిన వాడు దేవునికి సంబంధించిన పరలోక విషయాలే, పరలోక రాజ్యం గురించి ఆయన మాట్లాడతారు. Amen. ఆమేన్. Amen. Brother and Amen. sister, we need to become a good fruit. మనము మంచి ఫలం అవ్వాలండి. Okay. So we need to sow the seed in our heart. మనము ఆ బీజాన్ని మన హృదయాల్లో నాటుకోవాలి. Did everyone read their homework? మీరందరూ Yes. మీకు ఇంటికి పంపించిన హోంవర్క్ ని చేశారా? Yes. Amen. Very good, sister. Did everyone do their homework? Yes, అందరూ madam. చేశారా సిస్టర్? ఒకరేనా? We did. Good. Thank you. Situation this. చేశాం మేడం. So Jesus talks about sowing the field in four kinds of sowing the seed in the 4 kinds of field, right? Yes, madam. యేసుక్రీస్తు వారు 4 రకాల నేలల మీద బీజం నాటడం గురించి మాట్లాడుతూ ఉన్నారు. Yes. అవునా? Yes, అవును. sir. Yes, yes. Yes, sister. No, Kadu. Jesus talks about kingdom of heaven. లేదండి, యేసుక్రీస్తు వారు మాట్లాడేది పరలోక రాజ్యం గురించి. Jesus compares the kingdom of heaven to sowing the seed in the 4 kinds of field. మరి యేసుక్రీస్తు వారు పరలోక రాజ్యాన్ని 4 రకాల నేలల మీద బీజాన్ని నాటడంతో పోలుస్తూ ఉన్నారు. Listen carefully, okay? జాగ్రత్తగా వినండి. Yeah, sister. The sower sowed the seed. మరి ఈ యొక్క వ్యవసాయకుడు బీజాన్ని నాటుతూ ఉన్నాడు. Some fell on the path. కొన్ని త్రోవ పక్కన పడ్డాయి. Some fell on the rocky field. కొన్నేమో రాతి నేల మీద. Some fell on the thorny field. కొన్ని ముండ్ల పొదలలో. Some fell on the good soil. అలాగే కొన్ని మంచి నేల మీద. What happened when the seed that were sown onto the path? త్రోవ పక్కన పడిన బీజాలకి ఏం జరిగాయండి? అందరూ అటు ఇటు తొక్కుతూ ఉంటారు, చనిపోయాయి. People రొక్కబడడం trample, అవి died. Seed was Brothers and dead. sisters, we need to understand what path is, right? మొదటిగా మనము త్రోవ అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. Path is where people walk on it. So what happened to that ground? It became packed and hard. త్రోవ అంటే ప్రజలు నడిచే దారి కదండి. దారి ఎలా ఉంటుంది? ప్రజలు త్రొక్కి కఠినమైపోతుంది. So when the seed were sown, it didn't go into the soil, it stayed in the above. కాబట్టి బీజం నాటబడినప్పుడు అది ఈ యొక్క నేల లోనికి వెళ్ళలేదు, కానీ నేల మీదనే ఉండిపోయాయి. So what happened? The bird came and ate it up. కాబట్టి ఏం జరిగింది? ఈ యొక్క పక్షులు వచ్చేసి ఆ యొక్క బీజాలను తినివేశాయి. That's what Jesus told us. అదే యేసుక్రీస్తు వారు మనతో పలికినది. But we know what seed is. We know what the field is. కానీ మనకు తెలుసండి పొలం అనగా ఏమిటి, అలాగే బీజం అనగా ఏమిటి అనేది. Sower is not farmer. He's the preacher. మరి ఈ యొక్క సేవకుడు మరి వ్యవసాయకుడు కాదండి, ఆయన బోధకుడు. And he preached the word of the kingdom to the people's heart. అలాగే పరలోక రాజ్యపు వాక్యాన్ని ప్రజల హృదయాలకు అందించే వ్యక్తి ఆయన. But this person who has heart like a path. కానీ ఏ వ్యక్తికైతే ఈ యొక్క త్రోవ లాంటి హృదయం ఉందో, కఠినమైన హృదయం, Their heart is very hardened. వారి యొక్క హృదయం అనేది ఎంతో కఠినంగా గట్టిగా ఉంటుంది. I could see from some of you too. నేను ఇక్కడ కొంతమంది ద్వారా చూస్తూ ఉన్నాను. Some of you guys are looking at me like, let me just see what that lady has to say. మీలో కొంతమంది చూస్తూ ఉన్నారు, ఈ యొక్క స్త్రీ ఏం చెప్తుందో విందాం అన్నట్లు ఉన్నారు. And just look at me like this. I'm ఇలాగే just gonna catch చూస్తున్నారు. what she says wrong. మరి నేను పట్టుకుంటాను, ఈమెమన్నా తప్పు చెప్తే వెంటనే. That's a hardened heart, everyone. అదే అండి కఠినమైన హృదయం అంటే. So what happened? The bird come and takes away the seed, meaning the spirit comes, takes away the word of God that was given to you, takes away so you don't remember. కాబట్టి ఈ యొక్క
పక్షి వచ్చేసి ఈ యొక్క విత్తనాన్ని తినివేయడం అంటే అర్థం ఏంటంటే, మరి దేవుని యొక్క వాక్యం అనేది లోనికి చొచ్చుకొని పోలేదు కాబట్టి, ఈ యొక్క దుష్టుడు దాన్ని తీసుకొని పోతాడు. So that bird that is taking the word of God from their heart, is that a good bird or a bad bird? మరి దేవుని వాక్యాన్ని హృదయంలో నుండి తీసివేస్తుందంటే అది మంచి పక్ష, లేకపోతే మంచి ఆత్మ, చెడాత్మ చెప్పండి. చెడు ఆత్మ. ఈవిల్ స్పిరిట్. Amen. It's the evil spirit that takes away the word of God from your heart. దురాత్మ. అవునండి. మీ యొక్క హృదయం నుండి వాక్యాన్ని తీసివేసేది అంటే అది దురాత్మే అవుతుందండి. So దురాత్మ. even though they heard, they don't understand the secret of the kingdom of heaven. ఇలాంటి వారు పరలోక రాజ్యపు మర్మాలను వింటారు కానీ దాన్ని అర్థం చేసుకోలేరు. Brothers and sisters, sometimes I ask, what did we learn last class? నేను అడుగుతూ ఉంటానండి ఒక్కొక్కసారి, పోయిన తరగతిలో మనం ఏం నేర్చుకున్నాం అని. If you don't remember, we have to think about it, what kind of heart we have. ఒకవేళ మీరు గుర్తుంచుకోకపోయినట్లయితే మీరు ఆలోచించాలండి ఎటువంటి హృదయం మీకుందని. Huh? It means somebody came to your heart and stole the word of God from your heart. దాని అర్థం ఏంటి? ఎవరో వచ్చి మీ హృదయంలో ఉన్న వాక్యాన్ని దొంగిలించారు. So what should we do? కాబట్టి మనం ఏం చేయాలి? What should we do? ఏం చేయాలండి? వాక్యాన్ని నవరవేయాలి. We should వాక్యాన్ని నవరవేయాలి. meditate on the word. Brother and sister, you're right. First, we need to make our heart little soften. మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే మన యొక్క హృదయాన్ని మెత్తన చేసుకోవాలి. You know, I asked you to pray before you come to the class, right? నేను మిమ్మల్ని అడిగాను కదండి, మనము తరగతికి వచ్చే ముందు ప్రార్థించాలి ఒకసారి అనేసి. Asking God for understanding and guidance. మరి వాక్యాన్ని స్వీకరించి అర్థం చేసుకునే ఆ యొక్క మనసునివ్వమని దేవుని మనం అడగాలి. That is one way to soften your heart. అదొక విధానము మన యొక్క హృదయాన్ని మనము మెత్తన చేసుకోవడానికి. Brother and sister, I say a lot of things in the class. మరి సహోదరి సహోదరులారా, నేనైతే అనేకమైన విషయాలు ఈ యొక్క తరగతిలో పలుకుతూ ఉంటాను. Cannot remember everything. I cannot remember everything. మరి మీరు దాన్ని గుర్తుంచుకోలేరు, నేను కూడా గుర్తుంచుకోలేను అన్నిటిని. But something that you understood, కానీ మీరు అర్థం చేసుకున్న దానిలో you never forget. మరి దాన్ని మీరు మర్చిపోరు ఎప్పటికీ. Isn't that true? అది నిజమేనా? Yes. Something that you understand fully, you never forget, and you're able to teach other person the same thing. మరి మీరు ఏదైతే పూర్తిగా అర్థం చేసుకుంటారో, అవగాహన చేసుకుంటారో దాన్ని మీరు ఎన్నటికీ మర్చిపోరు. మీరు ఇతరులకు దాన్ని బోధించడానికి కూడా మీరు సిద్ధంగా ఉంటారు. So what do we need to do? We need to pray God for understanding and guidance, and we need to review what we learn daily. మరి దేవునికి మనం ప్రార్థన చేయాలి. మరి దీన్ని అర్థం చేసుకునే జ్ఞానాన్ని నాకు దయచేయి అనేసి. అదే విధంగా మనము ప్రతి దినము అనుదినము వాక్యాన్ని నెమరవేసుకుంటూ ఉండాలండి. One of my students let me know when they're driving, they're listening to the lecture one more time. మరి నా యొక్క విద్యార్థుల్లో ఒక విద్యార్థి నాతో చెప్పేవారు, వారు ఒకవేళ మరి నడుపుతూ ఉన్నట్లయితే బండి, అప్పుడు వారు ఈ యొక్క వాక్యాన్ని వింటా ఉంటారు మళ్ళీ ఇంకోసారి. When they're coming home from work, they're listening to the lecture one more time. అదే విధంగా వారి ఇంటికి వచ్చే సమయాన, లేకపోతే వాళ్ళు నడుస్తున్న సమయాన మళ్ళీ ఇంకొకసారి తరగతిని వినేవారు. One of the pastors said, instructor, I listened to your lecture 4 times, one lesson 4 times. అలాగే సేవకుల్లో ఒకరు అన్నారండి నాతో, ఇన్స్ట్రక్టర్ గారు, మీరు బోధించే పాఠాలు నేను ఒక్క పాఠాన్ని 4 సార్లు వింటాను కనీసం. I said, why? నేను అన్నాను, ఎందుకు? He said, order for me to teach this in my church, I have to understand, and it takes me 4 times to listen and understand fully. నా సంఘంలో నేను దీన్ని బోధించాలన్నట్లయితే నాకు 4 సార్లు వింటే కానీ అర్థమవుతుంది. అప్పుడు నేను వాక్యాన్ని సరిగా బోధించగలుగుతాననేవారు నాతో. Brothers and sisters, should we let the evil spirit take away God's word, or should we fight and do everything we can to protect it?
మరి సహోదరి సహోదరులారా, ఈ యొక్క దురాత్మ మనలో ఉన్న వాక్యాన్ని దొంగలించడానికి మనం అనుమతినివ్వాలా? లేకపోతే ఆ వాక్యం చేత మనము నాటబడాలి, మరి ఆ యొక్క వాక్యాన్ని మన లోనికి తీసుకోవాలా? చెప్పండి మీరే. Are you ready to fight? మరి మీరు అందుకొరకు యుద్ధం చేయడానికి సిద్ధమేనా? ఆల్రెడీ Yes. చేస్తూ ఉన్నాం Brother మేడం. and sister, those who fight, those who do everything they can to protect the word of God that we learn, will receive the secret of the kingdom of heaven. ఎవరైతే పోరాడతారో వారు శాయశక్తులా కష్టపడి దేవుని వాక్యాన్ని వాళ్ళ యొక్క హృదయాల్లో కాపాడుకుంటారో అలాంటి వారే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారండి. Amen. ఆమేన్. Second field రెండో రకమైన నేల is a rocky field. అది రాతి నేల. Rocky field is where there are a lot of rocks. So even the seed is sown, there's no room for roots to grow. మరి ఈ యొక్క రాతి నేలలో చాలా రాళ్ళు ఉంటాయండి. ఒకవేళ ఆ బీజం నాటబడినా కానీ ఆ యొక్క వేలు చొచ్చుకొని పోవడానికి స్థలం ఎక్కువ ఉండదు. So it sprouts and it grows, but when the sun and the wind, the environment gets tough, because it doesn't have a deep root, it dies. మరి అది మొదటిగా మొలకెత్తుతుంది బాగానే. కానీ ఎప్పుడైతే బాగా ఎండ కాస్తుందో ఆ యొక్క ఎండకి తాళలేక, ఎందుకంటే దాని యొక్క వేలు లోనికి లేవు కదండి, దానికి బలం లేక అది ఎండిపోతుంది. What does that mean in our heart? మన యొక్క హృదయానికి దీన్ని మనం ఎలాగ పోల్చుకోవాలి? It means that when these rocks is like hardened soil, right? ఈ యొక్క రాయి అంటే అర్థం ఏంటండి? కఠినపరచబడిన నేలనే. When they listen to the word, they listen with the joyful heart. వారు వాక్యాన్ని వినేటప్పుడు ఎంతో సంతోషకరంగా దాన్ని స్వీకరిస్తారు. But then when affliction and persecution comes, because there's no deep root, deep understanding, they fall away. కానీ ఎప్పుడైతే కొంచెము ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడినా కానీ, కొంచెం కఠినతరంగా అనిపించినా కానీ వారు పడిపోతారండి. So what are those rocks stands for? కాబట్టి ఈ యొక్క రాళ్ళు దేనికి సూచనగా ఉన్నాయి? What is preventing us from receiving good understanding? సరైన అవగాహన పొందుకోవడానికి మనకు మరి ఏదైతే ఆటంకంగా ఉందో అదంతా రాయి. Our own thoughts. అవేంటో తెలుసా? మన సొంత ఆలోచనలే. We hold on to our own thoughts, so it becomes very stubborn in front of God's eyes. మనము మన యొక్క సొంత ఆలోచనలను ఎంతో బలంగా విశ్వసిస్తామంటే ఆ యొక్క బలమైన ఆ యొక్క తీర్మానాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం వినకుండా ఆటంకంగా ఉంటాయి. Let me give you my example. నా సొంత ఉదాహరణ మీకు ఇస్తానండి. When I learned that seed is the word of God, first time. నేను మొట్టమొదటిగా ఎప్పుడైతే బీజము దేవుని యొక్క వాక్యం అని నేర్చుకున్నానో, Brother and sister, I was a student just like you. సహోదరి సహోదరులారా, మీలాగే నేను కూడా ఒకప్పుడు విద్యార్థినే. Maybe 25 years ago, 20 more years ago, I was student just like you, learning from my instructor. మరి 25 ఏళ్ల క్రితం అనుకుంటానండి బహుశా. మరి మీలాగే నేను కూడా వాక్యాన్ని వినడానికి ఇన్స్ట్రక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నాను. When I learned that seed was the word of God, I was so shocked. నేను ఎప్పుడైతే బీజము దేవుని యొక్క వాక్యము అని విన్నప్పుడు నేను ఎంతో ఆశ్చర్యపోయాను. Because all my life I thought seed was the faith that grows. ఎందుకంటే నా జీవిత కాలం అంతా నేను విన్నది ఏంటంటే మరి ఎదిగే విశ్వాసము బీజం అనుకునేదాన్ని నేను. Did anyone knew about seed being faith that grows? మరి ఎదిగే విశ్వాసము బీజము అని మీలో ఎవరైనా ఎరిగి ఉన్నారా అండి? అటువంటి అవగాహన మీకు ఎవరికైనా ఉందా ఇప్పటిదాకా? Anyone? No. ఎవరైనా? My pastor at that time taught me that seed is the faith that grows. మరి నేను వెళ్ళే సేవకుడు, నేను మరి వెళ్ళే సంఘానికి సంబంధించిన సేవకుడు నాకు బోధించింది ఏంటంటే మరి ఎదిగే విశ్వాసము బీజాన్ని పోలి ఉంది అని అంటారు. So when the instructor was teaching me that seed was word of God, my heart was very hardened.
ఎప్పుడైతే ఈ యొక్క ఇన్‌స్ట్రక్టర్ గారు మాకు బోధిస్తూ ఉన్నారో, బీజము అనేది దేవుని వాక్యము అనగానే నా హృదయం కూడా కఠినపరచబడింది. Because it was something that against the faith that I had all my life. ఎందుకంటే ఈ యొక్క వాక్యం ఎలా ఉంది? నేను ఇప్పటి వరకు నాకు బలంగా ఉన్న విశ్వాసానికి విరుద్ధంగా ఉంది. I could not accept it. దాన్ని నేను స్వీకరించలేకపోయాను. So I had that hardened heart, rocks in my heart for a long time. కాబట్టి ఎంతో కాలం వరకు మరి ఆ కఠినపరచబడిన మట్టి అనే ఆ యొక్క రాళ్ళనేవి నా హృదయాల్లో ఉన్నాయి. I was thinking, he's teaching me something against my belief. నేను అనుకునేదాన్ని నా నమ్మకానికి వ్యతిరేకంగా ఈయన ఏదో బోధిస్తూ ఉన్నాడు నాకు అనుకున్నాను. I think some time passed and my instructor realized that I have rocks all over my heart. మరి కొంతకాలం గడిచిన తర్వాత మా ఇన్‌స్ట్రక్టర్ గారు గమనించారు, నా యొక్క హృదయంలో ఇలాంటి రాళ్ళనేక ఉన్నాయనేసి. He asked me, what's wrong? ఆయన నన్ను అడిగారు, ఏంటి సమస్య? So I said, all my life I thought seed was the faith that grows. నేను చెప్పాను, నా జీవిత కాలమంతా నేను అనుకున్నది ఏంటంటే ఈ యొక్క విత్తనము అనేది విశ్వాసము అని. But you said it was the word of God. కానీ మీరు చెప్పారు అది దేవుని వాక్యమని. He said, oh, I didn't say that. నేను చెప్పలేదు ఆ మాట అన్నారు. ఆయన బదులిచ్చారు నాకు. I said, yes, you did. లేదు మీరే చెప్పారన్నాను నేను తిరిగి. Oh, I remember you said seed is the word of God. మరి నాకు గుర్తుంది స్పష్టంగా విత్తనము దేవుని వాక్యం అని మీరు చెప్పడం. He said, no, I didn't say that. అప్పుడు ఆయన అన్నారు, లేదు నేను చెప్పలేదు. He said, Jesus said that. ఆయన అన్నది ఏంటంటే యేసుక్రీస్తు వారు అన్నది అదే. I went back to Luke chapter 8:11. It says, Jesus said, oh, seed is the word of God. అప్పుడు నేను లూకా సువార్త 8:11 తీసానండి. అక్కడ రాయబడి ఉంది యేసుక్రీస్తు వారు అన్నది విత్తనము దేవుని వాక్యము అని. The instructor asked me, Wesley, do you believe in Jesus? అప్పుడు ఇన్‌స్ట్రక్టర్ గారు నన్ను అడిగారు, వెస్లీ నీవు యేసును విశ్వసిస్తూ ఉన్నావా? I said, yes. విశ్వసిస్తున్నానన్నా నేను. Oh, then you should believe his word too. అలా అయినట్లయితే నీవు ఆయన మాటను నమ్మాలి. Oh, do you understand what I'm trying to tell you? నేను మీకు బోధించేది మీకు అర్థమవుతూ ఉందా అండి? Yes. Sometimes we have this idea of what is good and what is evil in our heart. ఒక్కొక్కసారి మన యొక్క హృదయంలో మనకొక నమ్మకం ఉంటుందండి. ఇదే సత్యము, ఇది నిజము, ఇదేమో మరి అసత్యము అనేసి. We have this image of how God should be, image of what Jesus should be, image of what Satan should be. We have that in our head. మన యొక్క మనసులో మరి ఒక ఆలోచనలో ఒక రూపం ఉంటుందండి. దేవునికి ఇలా రూపము, యేసుక్రీస్తు వారికి ఈ రూపము, సాతానికి ఈ రూపం మనం ముందుగా నేర్చుకుంటాం. Who is the nice person? Who is the bad person? We have all this opinion about what is good and bad in our own point of view. అలాగే మన సొంత ఆలోచనలో ఏది మంచి, ఏది మనకి చెడు అనేది మనకు అనిపిస్తూ ఉంటుందండి. అవి రకరకాలుగా ఉంటాయి. But brother and sister, who gave you that idea? Who gave you that కానీ standard? ఆ యొక్క ప్రమాణాలు, ఆ యొక్క ఆలోచనలు మీకు ఎవరిచ్చారు? It's our own సొంత ఐడియాలు. ఆన్ అవర్ ఓన్. Brother and sister, God. according to Genesis chapter 6, సహోదరి it's సహోదరులారా, 6:5. According to Genesis 6:5, God said, every man's thoughts and heart became evil due to Satan's lies. ఆది కాండము 6:5లో ఉంటుందండి. అక్కడ ఏమని ఉంటుందంటే సాతానుని అసత్యాల ద్వారా ప్రతి ఒక్కరి హృదయాల్లో అసత్యాలే మరి కేవలము దుష్టత్వమే నిండి ఉందని మనం చూస్తూ ఉంటాం. And in Revelation chapter 12, it tells us that Satan has been deceived all nations. అలాగే ప్రకటన 12వ అధ్యాయంలో సమస్త జనములను సాతాను మోసగిస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. Do you believe that? మీరు దాన్ని నమ్ముతూ ఉన్నారా? అంగీకరిస్తుంది. Do you believe that all Satan has Yes, agree, deceived all agree. nations? సమస్త జనములను సాతాను మోసగిస్తూ ఉన్నాడనేది మీరు నమ్ముతూ ఉన్నారా? నమ్ముతున్నాం. నమ్ముతున్నారు.
నమ్ముతున్నాము. నమ్ముతున్నాం. Now, what's Yes. that mean? నమ్ముతున్నాము. We I agree. believe. Amen, We amen. Believe. Why? Because Amen. God is letting us know. అవునండి, ఎందుకంటే దేవుడు మనకు తెలుపుతూ ఉన్నారు ఆ విషయాన్ని. And we can see that too, right? మనం చూడగలుగుతూ ఉన్నాం కదా అది కూడా. Then what we need to question is not the Bible. We need to question ourselves. కాబట్టి మనము ప్రశ్నించాలండి. దేన్ని బైబిల్‌ని ప్రశ్నించడం కాదు, మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. Yes. And according to the Bible, we need to start clearing our thoughts and our mind and put in God's heart and God's mind. అదే విధంగా బైబిల్‌ని ఉపయోగించుకొని మనము మన యొక్క సొంత ఆలోచనలను, మన యొక్క మరి అభిప్రాయాలను మార్చుకోవాలి. ఏ విధంగా? బైబిల్‌లో దేవుడు మనకు బోధించే విధంగా అభిప్రాయాలు మారాలి. Yes. Yesterday, I asked everyone to, if you have a question, please ask through our staff. మరి నిన్న నేను అడిగానండి, మరి స్టాఫ్ ద్వారా మీకేమైనా ప్రశ్న ఉన్నట్లయితే, సందేహం ఉన్నట్లయితే మీరు మమ్మల్ని అడగండి అనేసి. Many people ask questions. చాలా మంది అడిగారు ప్రశ్నలు. That's really good అది చాలా మంచిది. because you're trying to understand. ఎందుకంటే నేను తెలుసుకుంటున్నాను, మీరు అవగాహన చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని. Bible is never wrong, everyone. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి, బైబిల్ ఎప్పుడూ తప్పు కాదు. Sometimes I hear people say, "Oh, I disagree with God. I disagree with what it says in the Bible." Who are we to disagree with our Creator? మరి కొంతమంది అంటూ ఉంటారు, నేను బైబిల్‌లో ఈ అభిప్రాయానికి వ్యతిరేకిస్తూ ఉన్నాను, మరి బైబిల్‌లో ఈ మాటకు నేను వ్యతిరేకిస్తున్నాను, దేవునికి ఇక్కడ నేను వ్యతిరేకిస్తున్నాను అన్నట్లయితే మనం ఎవరమండి మన సృష్టికర్తకు వ్యతిరేకంగా మాట్లాడడానికి? It's not, we cannot disagree with the Bible because the Bible is the one that leads us to eternal life. మరి బైబిల్ గ్రంథానికి మనము విరుద్ధంగా ఏమి చేయలేము. ఎందుకంటే బైబిల్ గ్రంథం లేనిదే మనము పరలోక రాజ్యంలోనికి చేరడానికి అవకాశమే లేదు. Bible is the only book that promises eternal life. ఎందుకంటే బైబిల్ గ్రంథం మాత్రమే నిత్య జీవాన్ని వాగ్దానం చేస్తుంది. Why? Because God is the only source of life. ఎందుకంటే దేవుడు మాత్రమే జీవానికి మూలాధారము. Then it's not to question the Bible, it needs to question our understanding, and we need to ask questions to gain understanding of the Bible so we can receive that eternal life as a blessing. కాబట్టి మనం బైబిల్ గ్రంథాన్ని ప్రశ్నించడం కాదండి, మనకు అవగాహన కలగడానికి, బైబిల్ గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి మనము ప్రశ్నించుకోవాలి మనల్ని మనము. Do you understand? So what do we అర్థమవుతుందా? need to do when we have all these rocks in our heart? కాబట్టి ఇటువంటి రాళ్ళన్నీ మన హృదయాల్లో ఉన్నప్పుడు మనం చేయాల్సిన పని ఏంటండి? We need to keep ask questions. మనము ప్రశ్నించాలి. When I was a student, I called my instructor like 1 a.m. మరి నేను ఎప్పుడైతే విద్యార్థిగా ఉన్నానో నేను నా ఇన్స్ట్రక్టర్ గారిని వారికి కాల్ చేసేదాన్ని. సమయం అప్పుడు 1 గంట అయ్యేది. Because after the class, I cannot sleep because I had all these questions. ఎందుకంటే తరగతి ముగిసిన వెంటనే నేను నిద్రపోయేదాన్ని కాదు. నాకు చాలా ప్రశ్నలు ఉన్నాయి మదిలో అవన్నీ కనపడుతూ ఉండేయండి. Do you know who asks questions? మీకు తెలుసా ఎవరు ప్రశ్నిస్తారో? Who is listening to the lecture? ఎవరైతే పాఠాన్ని వింటారో వారికి ప్రశ్నలు వస్తాయి. Amen? ఆమేన్. Oh. Amen. So please review your lessons, listen to it one more time, and if you have a question, please ask through our staff whether to meet me or the question so we can talk about and so I can help you understand what we learned. కాబట్టి దయచేసి మీరు ఎప్పుడు ప్రశ్నలను రాసుకొని ఉంచుకోనండి. మరి ఆ తర్వాత నన్ను మరి నేరుగా నాతో మాట్లాడమో లేకపోతే నా స్టాఫ్ ద్వారా మీరు ప్రశ్నలను నాకు పంపవచ్చు. మీకు నేను సమాధానాలు తప్పనిసరిగా ఇస్తాను. Please don't fall away. దయచేసి మీరు పడిపోకండి, దాన్ని నిర్లక్ష్యం చేయకండి మాత్రం. If we fall away from the word, ఒకవేళ Yes, మనము okay. వాక్యాన్ని మరి వదిలేసామనుకోండి, we're falling away from God. దేవుని నుండే మనం పడిపోతున్నట్లు అర్థం చేసుకోవాలి And మీరు. who is happy about that? అందును బట్టి ఎవరు సంతోషిస్తారో తెలుసా? Satan. సాతాను. Satan. And అపవాది సంతోషిస్తారు. now that you're trying to get closer to God, now that you are studying to understand the word of God, you know who is unhappy?
మరి మీరెప్పుడు Chat. దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి సుముఖత చూపించి సమయాన్ని ఇస్తూ ఉన్నారో ఇందును బట్టి ఎవరు ఆందోళన చెందుతున్నారో తెలుసా? అపవాది అపవాది. ఆందోళన. అపవాది. అపవాది గాడు సాతాను గాడు. Who is unhappy? ఎవరండి ఆందోళన చెందేది? దేవుడు అపవాది. తెచ్చు. దేవుడు ఆందోళన చెంది పడిపోతాను. Who's not happy? Who's not happy? దేవుడు సంతోషిస్తాడు, అపవాది ఆందోళన చెందుతాడు. God will be happy, Satan will be unhappy. Oh, Satan is going to do everything he can to pull you away from this studying the word of God. మరి దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోకుండా సాయశక్తులు అన్ని విధాలుగా సాతాను ప్రయత్నిస్తాడు. Everything he can. అన్నిటినీ మరి వాడతాడు అందుకొరకు. He's gonna use your family. మీ యొక్క కుటుంబాన్ని వాడతాడు, He's gonna use your work. మీ యొక్క పనిని వాడతాడు. All these things that you love and cherish, Satan's going to use that to pull you away from learning the word of God. మీరు దేనికైతే విలువిస్తారో, దేనైతే ఎంతో ప్రేమిస్తారో వాటన్నిటిని ఉపయోగించే సాతాను మిమ్మల్ని దేవుని మార్గం నుండి తప్పించడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు. What should we Yes. do? మీరేం చేయాలప్పుడు? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి, వాక్యాన్ని చదవాలి. వాక్యం మీద ఆధారపడాలి. వాక్యం చదువుకోవాలి. You're right. First, we need to ప్రార్థన pray. చేసి దేవుని మీద మొట్టమొదటిగా ఆధారపడితే అవునండి ప్రార్థించాలి. But praying is not కానీ enough. ప్రార్థన సరిపోదండి. We need to fight and వాక్యం చదవాలి. overcome. వాక్యం కూడా చదవాలి. మీరు పోరాడి జయించాలి. You have to do everything you can to make sure that you don't fall away from the word and continue to study the word of God. మీరు అన్ని విధాలుగా ప్రయత్నించి దేవుని యొక్క వాక్యం నుండి పడిపోకుండానట్లు మిమ్మల్ని మీరు జాగరూకులుగా కాపాడుకోవాలి. Right Yes. now, we Amen. have little over 100 people studying in this class. ఇప్పుడు 100కు మించి కొద్దిగా మరి ప్రజలు ఇక్కడ చదువుకుంటూ ఉన్నారు ఈ తరగతిలో. When we get to the revelation in maybe 3-4 months, మరి ప్రకటన గ్రంథం మనము ఒక 3-4 నెలల్లో ప్రారంభిస్తామండి. only 1/3 of you will continue with this class. కానీ ఇక్కడ ఉన్న వారిలో 3వ వంతు వారు మాత్రమే ఈ యొక్క తరగతిని అప్పటికి కొనసాగిస్తారు. Because you all have a reason not to come to class. Oh, because of my family, because of work, because of all this reason, you're falling away. కానీ మీకు అప్పటికి చాలా విషయాలను బట్టి మీరు తరగతికి హాజరవడం కుదరదండి. అది మీ యొక్క కుటుంబం కావచ్చు, మీ పని కావచ్చు, రకరకాల విషయాలనేవి మీకు ఆటంకాలుగా నిలుస్తాయి అప్పటికి తప్పనిసరిగా. This is the prophecy. ఇది ఒక ప్రవచనం. Please don't fulfill this prophecy. దయచేసి ఈ ప్రవచనాన్ని మాత్రం నెరవేర్చకండి. Brothers and sisters, please fight with the Satan and overcome. మరి దేవుడు అంటూ ఉన్నారు సాతానుతో పోరాడి గెలవమని. You understand? మీకు అర్థమవుతుందా? Please hold on to the word of God to understand the will of Father so that we can do the will of Father together and go to the kingdom of heaven together. మనము దేవుని యొక్క వాక్యాన్ని గట్టిగా పట్టుకుందామండి. మరి దేవుని యొక్క వాక్యాన్ని గట్టిగా మనము పట్టుకొని మరి దేవుని యొక్క రాజ్యంలోనికి మనం ప్రవేశించడానికి మనం ప్రయత్నం చేద్దాం. Amen. ఆమేన్. Amen. Third field is thorny field. 3వ పొలము ముండ్ల పొద. Thorny means all these thorns are stopping from the plants to grow. మరి ఈ యొక్క ముండ్లు అంటే మీరు చూసినట్లయితే ఈ యొక్క మొక్క ఎదగడానికి అవన్నీ ఆటంకాలుగా నిలుస్తాయి ఆ యొక్క ముళ్ళన్నీ. And it says that all these worldly desires and worries preventing from you to grow as a tree of God. మరి దేవుని యొక్క వృక్షంగా మీరు ఎదగకుండా ఉండునట్లు లోకానికి సంబంధించిన చింతలు అదే విధంగా ఆందోళనలు అనేవి మనకి ముండ్లులాగా ఎదగకుండా చేస్తాయండి. Oh, because I have to work, I have to make money. మీరు కోరుకుంటూ ఉంటారు మరి నేను పని చేయాలి, నాకు డబ్బు సంపాదన కావాలి. All these worries of the world. ఈ లోకానికి సంబంధించిన ఆ యొక్క చింతనలన్నీ కూడా Oh, my family, my friend, my uncle, all these worries, oh, my health, all these worries stops you from listening to the word of God. మరి నా యొక్క కుటుంబము, నా యొక్క స్నేహితులు, మరి చుట్టుపక్కల వారు, మరి ఇటువంటి మరి ఆందోళనలు, చింతలన్నీ కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనము కలిగి ఉండి ఎదగకుండా మనల్ని చేస్తూ ఉంటాయి.
I need to make more money. I need to go to good school, so I cannot continue the class. I cannot listen to the word of God. మరి నేను డబ్బు సంపాదించాలి, మంచి స్కూల్లో నేను మరి చదువుకోవాలి. ఇలాంటి ఆలోచనలన్నీ కూడా మరి మనల్ని దేవుని యొక్క వాక్యం వినకుండా మనల్ని ఆకటంక పడుతూ ఉంటాయి. ఎందుకంటే నాకు సమయం లేదు, వాటికి నేను సమయం కేటాయించాలి అంటూ ఉంటారు మీరు. So they cannot bear fruits. అలాంటి వారు ఫలాలు ఫలించలేరు. So what do we need to do? We need to get rid of the worries. We need to get rid of our worldly desires. కాబట్టి మనము ఏం చేయాలండి? మనము ఈ యొక్క చింతనలు, లోకాస్తులు అనేవి తీసివేసుకోవాలి మనలో నుండి. Brother and sister, what did Jesus tell us about worrying about what to eat, what to wear, what to drink? సహోదరి సహోదరులారా, మీరు చెప్పండి. మరి మన యొక్క లోకానికి సంబంధించిన చింతనలు అంటే ఏం తిందుమా, ఏం త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అనే విషయం గురించి యేసుక్రీస్తు వారు ఏమన్నారు చెప్పండి మీరెవరైనా? He said, worried about it? No need to worry ఆందోళన about what you చెందాలన్నారు wear, ఆయన. what you eat. On Matthew 6:31. ఆకాశ పక్షులు చూడుడే, అవి విత్తవు కోయము. వాటికి ధరించలేదు. God knows ఏ everything. Do not అవసరమైన worry. ఎన్ని Oh, amen. God knows what you need. So don't దేవునికి worry. తెలుసు. మీకేం కావాలి అనేది దేవునికి తెలుసు. మీరు దాని కొరకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. Jesus said, అవును. by worrying, can you even add a second to your life? మీరు ఆందోళన చెందడం చేత మీ యొక్క జీవితానికి ఒక నిమిషం, ఒక క్షణం మీరు జోడించగలుగుతారా? No. చేత కాదు. So when he said, don't worry about those things. Don't pray for those things. He says what? First seek his kingdom and his righteousness. మరి ఆయన అన్నది ఏంటండి? మీరు వాటి గురించి ఆందోళన చెందొద్దు. మీరు మొదటిగా నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి. Amen. Yes. Amen. We are here because we want to know about God. We want to know about his kingdom, secret of the kingdom of heaven, so that we can become righteous in God's eyes. మనం ఇక్కడ ఉన్నది ఎందుకండి? మనం దేవుని గురించి, దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి. తద్వారా మనము దేవుని యొక్క కన్నుల నుండి నీతిమంతులంగా కనపడతాము. Yes. How about desire? మరి కోరికల గురించి ఏంటండి? Jesus said you cannot serve money and God, two Lord together. మరి మీరు రెండు ప్రభువులకు మీరు మరి వారి కింద ఉండలేరు. ఈ యొక్క దేవుడు, అదే విధంగా ధనానికి మీరు రెండిటికి మీరు మరి వాటి కింద ఉండలేరు అన్నారండి యేసుక్రీస్తు వారు. James 1:18 said the desire leads to sin, leads to death. మరి మీరు చూస్తూ ఉన్నారు ఈ యొక్క యూదా పత్రికలో మీరు చూస్తూ ఉంటారండి. యూదా పత్రికలో ఏమని ఉంటుందండి? మరి మీకు ఉన్న కోరికలు అనేవి మిమ్మల్ని మరణానికి నడిపిస్తూ ఉంటాయి అనేసి. Amen. Amen. So brother and sister, we need to I'm not saying don't worry, I'm not saying not care about what's going in your life, but you worrying and not coming to class is not going to change anything. మరి సహోదరి సహోదరులారా, దయచేసి మీరు ఈ విధంగా ఆలోచించకండి. మరి మీరు ఒకవేళ ఆందోళన చెంది మీరు తరగతికి హాజరు కాకపోయినట్లయితే మరి ఏ మాత్రం మార్పు అనేది కలగదు అనేది మీరు గుర్తించాలి మొదటిగా. We cannot let those things stop us from knowing, studying and understanding the word of God. మరి ఈ యొక్క విషయాలనేవి దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి మీకు ఎప్పుడు ఆటంకం కాకుండా ఉండనట్లు మీరు చూసుకోవాలి. How about the good soil? మరి మంచి నేల గురించి చూద్దాం. Let's go read. చదువుదామండి. Let's read Luke chapter 8 verse 15. లూకా సువార్త 8:15 చదువుతారా? మంచి నేల నుండు వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. ఆమేన్. Amen. They listen to the word of God. వారు దేవుని యొక్క వాక్యాన్ని వింటారు. With what kind of heart? ఎటువంటి Honest and హృదయం? good heart. యోగ్యమైన మంచి మనసుతో వింటారండి. Yes. And hold it fast to retain it. అలాగే దాన్ని అవలంబించి ఓపికగా ఫలిస్తారు. And bear fruit with endurance. అదే విధంగా ఓపికతో ఫలించుతారు వారు. Brother and sister, we're going to study for next 7 months and it's not going to be easy for you.
సహోదరి సహోదరులారా, మరి వచ్చే 7 నెలలు మనము ఈ వాక్యాన్ని నేర్చుకోబోతూ ఉన్నాము. అది సులభమైతే కాదు. I'm gonna tell you who is the biggest enemy that will try to stop you from coming to the class and learn. నేను మీకు చెప్తానండి, తరగతికి హాజరు కాకుండా మీకు ఆటంకపడే అతి పెద్ద శత్రువు ఎవరు అనేసి. You know who that biggest enemy is? మీకు తెలుసా ఎవరు ఆ యొక్క శత్రువు అనేసి? అపవాది. అపవాది. Satan. You. మీరే. Myself. Brother and sister, you are going to be the biggest enemy. You are going to be the one who is not coming to class. మరి అతి పెద్ద శత్రువు మీరే అండి. మీరే తరగతికి హాజరు కాకుండా ఆటంకపడే వారిలో మొదటి శరీరం వ్యక్తులు బలహీనమే. మీరే. Huh? శరీర I బలహీనత. want to sleep. I don't want to go. I want to go do something else. మరి నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటాను, నాకు వెళ్ళాలని లేదు, వేరే పనులున్నాయి. మన This is శరీరమే why మన శత్రువు అండి. we have a helper who is here to help you to come to class. మరి మీకైతే సహాయకులు ఉన్నారండి, మీకు తరగతికి హాజరు కావడానికి మీకు సహాయపడతారు వారు. Our class staff, our little angels. మన యొక్క చిన్న దేవదూతలు, మన యొక్క క్లాస్ స్టాఫ్ అండి. Ava, Emily, right? Mina, Eva garu, Joy, Emily Grace, Jin. మీనా They are గారు, our little class Jin గారు, angels. వారందరూ మన యొక్క తరగతి యొక్క దేవదూతలు. అవునవును. So when they call you, please answer the phone nicely, with the kind heart. దయచేసి మీరు మంచి మనసుతో వారు ఎప్పుడైనా మీకు ఫోన్ చేసినట్లయితే మీరు మంచిగా మాట్లాడండి, ఫోన్ ఎత్తండి. They're here Okay, to ma'am. help you and guide you into the kingdom of heaven. మరి వారు ఇక్కడ ఉన్నది మీకు సహాయపడి మీరు పరలోక రాజ్యం చేరడానికి మీకు వారు వీలు కల్పిస్తారండి, సహాయపడతారు. Brother and అవును. sister, they also have a family too. They also have a job. సహోదరి సహోదరులారా, వారికి కూడా కుటుంబం ఉంది, అలాగే వారు కూడా చేసుకోవాల్సిన పనులు ఉన్నాయండి. Emily, you see sometimes she has a baby. ఎమిలీ గారు మీరు చూసినట్లయితే ఒక్కొక్కసారి చిన్న పిల్లని ఎత్తుకుంటారు. But they're here to help you. అయినప్పటికీ వారు ఇక్కడ ఉన్నది మీకు సహాయపడడానికి. So please follow their guidance. కాబట్టి Okay? దయచేసి వారు ఏ విధంగా మిమ్మల్ని నడుపుతూ ఉన్నారో ఆ విధంగా నడవడానికి ప్రయత్నించండి. I want you to know something. మీరు ఒకటి తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నానండి. This all 4 fields are believers. ఈ యొక్క 4 నేలలు విశ్వాసులే. All 4 fields listen to the word of the kingdom of heaven. ఈ యొక్క 4 నేలలు పరలోక రాజ్యానికి సంబంధించిన వాక్యాన్ని వినేవారే. Do you understand? అర్థమవుతుందా? It's not some people are Christian, some people are non-Christian. They're all believers. మరి ఇక్కడ కొంతమంది క్రైస్తవులు, కొంతమంది క్రైస్తవేతరులు కాదండి, వీరందరూ క్రైస్తవులే. They all listen to the word of God. వారంతా దేవుని వాక్యాన్ని వినేవారే. But only the good soil are the ones who have bear the fruit, or the ones who are able to go to the kingdom of heaven. కానీ వీళ్ళు కేవలము మంచి నేల, మంచి విశ్వాసులు మాత్రమే దేవుని వాక్యాన్ని సరిగా విని ఆ యొక్క వాక్యం చేత మొలకెత్తి ఫలిస్తారు. Please check your heart right now. దయచేసి ఒకసారి పరిశీలించుకోండి మీ హృదయాన్ని. What kind of heart do you have, you think? ఎటువంటి హృదయం మీకున్నట్లు మీరు అనుకుంటున్నారు? Raise your hand. I think my heart is past. I forget all the time. మరి మీ యొక్క చేయి పైకి లేపండి. నా యొక్క హృదయం త్రోవ, ఎప్పుడు మర్చిపోతాను నేను అనేవారు. Nobody? Oh, one brother raised your hand. Good. You're being honest. మీరు నిజాయితీ Praise the పరులండి. Lord. You have to be honest so that we can fix ourselves. Amen. మీరు ఎప్పుడైతే నిజాయితీగా ఉంటారో అప్పుడే అండి మిమ్మల్ని మీరు పరీక్షించుకొని మార్పు చెందడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. Raise your hand. I think I have a rocky heart. మీరు చేయి పైకి లేపండి, నాకు రాతి నేల ఉంది అనేవారు. Sometimes I listen to Instructor Wesley. Some things she talks about is go against what I've learned before. ఒక్కొక్కసారి వెస్లీ గారి మాటలు వింటూ ఉన్నప్పుడు కొన్ని నాకు ఉన్న నమ్మకాలకు వ్యతిరేకంగా అనిపిస్తాయి. అప్పుడు నా యొక్క హృదయం ఎంతో కఠినం అవుతుంది, దీన్ని సరిగా స్వీకరించడానికి Okay. వీలు పడదు. Very good. I think I have a thorny field. Raise your hand.
అలాగే నాకు ముండ్ల పొదలాంటి నేల ఉంది, హృదయం ఉంది అనేవారు ఎవరైనా I have a చేయలేపండి. lot of worries. I have a lot of desire. I want to sleep. I want to have fun. మరి నాకు చాలా మరి కోరికలున్నాయి, చింతలున్నాయి. Oh, కాబట్టి amen. నాకు మరి ఈ యొక్క ముండ్ల పొదలాంటి హృదయం ఉందనేవారు. Oh, amen. Oh. Raise your hand if you're, I think I'm good soil. అలాగే ఆఖరిగా మీకు మంచి నేల లాంటి హృదయము ఉంది అనుకునేవారు చేయలేపండి. Nobody? Oh, ఎవరికి లేదా? everybody, Oh, BJ brother. Oh, everybody is raising the hands. brother and Okay. sister. Being a good soil is where we want to be. Amen. మనం ఉండవలసిన స్థలము, రీతి మంచి నేలలా ఉండడం. We must make our heart good soil. మన హృదయాన్ని మనమైతే మంచి నేలగా మార్చుకోవాలి. Raise your hand. I think I have all 4 kinds of field in my heart. మరి మీరు ఎవరైనా చేయి పైకి లేపండి, నాకు 4 రకాల నేలలు ఉన్న హృదయం ఉందనేవారు. Only me? Oh, నాకు me మాత్రమేనా? and one other brother. Muna too. Oh, I have all 4 field in my heart. మరి నాకైతే 4 రకాల నేలలు ఉన్నాయండి నా హృదయంలో. I want to be a good soil. నేను మంచి నేల అవ్వాలనుకుంటున్నాను. But I have some rocks, hard and thorny fields. కానీ నాకైతే కొన్ని రాళ్ళున్నాయి, కొన్ని ముండ్లున్నాయి, కొంచెం త్రోవ ఉంది. But brother and sister, before we sow the seed, we must plow our field. కాబట్టి సహోదరి సహోదరులారా, మనము బీజాన్ని నాటే ముందు మనము మన యొక్క నేలను దున్నుకోవాలి. This is something that we must do. అది మనమైతే తప్పనిసరిగా చేయవలసింది. Amen. Because we must bear fruit. ఎందుకండి మనం తప్పనిసరిగా ఫలాలు ఫలించాలి. So if you have a hardened heart, please make it soft. If you have rocks, please get rid of it. If you have thorny field, please get rid of all the thorns so we can become good field for God to use us and create us into image and likeness of God. కాబట్టి దయచేసి మనము ఒకవేళ మనలో త్రోవ ఉన్నట్లయితే దాన్ని పక్క నుండి మనం వచ్చేద్దాము. అలాగే మనలో రాళ్ళు ఉన్నట్లయితే వాటిని తీసివేద్దాము. ముండ్లు ఉన్నట్లయితే వాటిని తీసివేసి మనం మంచి నేల అవ్వడానికి ప్రయత్నిద్దాము. తద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మనం స్వీకరించి ఆ యొక్క వాక్యంలో మనము మొలకెత్తి ఫలించే వారలం అవుతామండి. Amen. ఆమేన్. Let us all become good soil. మనం అందరము మంచి నేలగా అవుదాం. Amen. Yes. ఆమేన్. Amen. Okay. Amen. This is it for me today. మరి ఇవాల్టి ప్రసంగింపడుతూ ముగుస్తుందండి తరగతి. On Monday, అలాగే సోమవారం we're gonna eat together. మనము కలిసి భుజిస్తున్నాం. We're gonna have food together. మనమంతా కలిసి తింటున్నామండి. We're gonna talk about parable of food. మనం ఆ రోజు ఈ యొక్క ఆహారం గురించి, ఉపమానం గురించి నేర్చుకుంటాం. Amen. ఆమేన్. Amen. Please be in class by 6 a.m., right? దయచేసి తరగతికి ఎప్పుడు హాజరవ్వాలండి? ఏ సమయానికల్లా మనం ఉండాలి? 5:50. 6 o'clock. Today, 6 a.m. when we turn on 5:50, only 20 people were here. మరి 5:50కి మేము మరి జూమ్ ఆన్ చేస్తే ఓన్లీ కేవలము 20 మంది మాత్రమే ఉన్నారండి. 50కి లాగిన్ తీసుకోవడం లేదు. Remember, we're coming before God, okay? గుర్తుంచుకోండి, మనం దేవుని ఎదుటకు వస్తున్నాం. Please pray to God before you come to class. కాబట్టి దయచేసి ముందు ప్రార్థించుకోండి దేవుని దగ్గరికి వచ్చే ముందు. And let's come before God and prepare to listen to the word of God with a good heart. అలాగే మనము దేవుని వద్దకు వచ్చి దేవుని యొక్క సుముఖాన దేవుని వాక్యాన్ని వినడానికి మనము సరిగా సిద్ధపడదాం. Who is doing homework? ఎవరండి హోంవర్క్ చేస్తున్నారు? Homework question. Are you getting the link and doing the homework questions? మీ అందరికి Yes. లింక్ వస్తుందా? అదే విధంగా మీరు ఆ Very యొక్క good. ప్రశ్నలకు Doing it. సమాధానాలు ఇస్తూ నా ఉన్నారా? లింక్ వస్తుంది కానీ ఓపెన్ అవ్వట్లేదు. Try again. ఇంకొకసారి ప్రయత్నించండి. Because it works for everyone else, it should work Yes, for I you am too. doing ఎందుకంటే homework. అందరికీ పని Very good, చేస్తుంది, sister. మీకు కూడా పని చేయాలి. వేరే మొబైల్ ట్రై చేయండి బ్రదర్. Yesterday రాలేదు క్వశ్చన్స్.
They didn't receive question. Some of them. It's not question, it's a link. You have to click on it, go in, write your name, and then click on the answer. మరి అది మీకు ప్రశ్నల రూపంలో రాదండి. మీకు అది లింక్ లాగా వస్తుంది. ఆ లింక్ ని క్లిక్ చేస్తే ఆ లింక్ లో మీకు ప్రశ్నలు తెరవబడతాయి. Okay? Please do your homework. దయచేసి మీరు ఆ యొక్క హోంవర్క్ ని చేయండి. Okay? Any question? Sir, before we go. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయా? సిస్టర్ Yes. Yesterday not link. Did not. సిస్టర్ Yes. చెప్పండి. మీకు వెళ్ళిపోతాయి. లెటర్స్ అన్ని 여기 누구 소리예요? Okay, who has a question? ఎవరికైతే ప్రశ్న ఉందో చేయి పైకి లెఫ్ట్ చూపిస్తారా? Okay. నతానియల్ క్వశ్చనింగ్. ఓకే అండి, నతానియల్ గారు. మేడం చెప్పే ఈ మెసేజ్లన్నీ బుక్ రూపంలో తయారు చేసి చెప్తే ఇంకా బాగుంటుందని మా యొక్క అభిప్రాయం మేడం. They want a book with all of your messages in it. బుక్ మీన్స్ Brother, even సిస్టర్. though I gave you book, you're not gonna study. ఓకే నేను ఓకే మీకు మేడం. బుక్ ఇచ్చినా గానీ మీరు అది నేర్చుకోవడానికి That's వీలవ్వదండి. why you need We are to not watch issued, the madam. video again. Write down Okay. the notes for yourself, because that becomes a study that helps you to understand. కాబట్టి మీకు ఇంకా బాగా ఉపయోగపడేదైతే ఇదే అండి. మీరు మళ్ళీ ఇంకోసారి వీడియో చూసి మీకు సొంతగా మీరు నోట్స్ రాసుకున్నట్లయితే అది మీకు ఎప్పటికీ ఉపయోగపడుతుంది. మీరు దాన్ని ఎప్పటికీ మరి వినియోగించుకోవచ్చు. మేము రాస్తున్నప్పుడు ఏమవుతుందంటే అది రాస్తుంటే కొన్ని మెసేజ్లు మేము వినలేకపోతున్నాం దాని నుంచి. If you are writing, we cannot listen. We can't concentrate on both. స్పీడ్ గా చదువుతా ఉంటే Why? If you're writing, that's why I said listen to it in the class and then write the notes when you rewatch the video. అందుకొరకే ఏమంటున్నామంటే తరగతిలో మీరు వినండి, మాత్రమే వినండి. తర్వాత ఇంకొకసారి వీడియో చూసేటప్పుడు మీరు నోట్స్ రాసుకోండి అంటూ ఉన్నారు. మేడం వీడియోస్ ఎక్కడ ఉన్నాయి మేడం? Where are the videos? Your staff is sending you the video. మీ స్టాఫ్ మీకు పంపుతారండి వీడియో ప్రతి తరగతి తర్వాత. రావడం లేదు మేడం వీడియోస్. రావట్లేదు. ఎవరైతే పంపిస్తున్నారో వాళ్ళు పంపిస్తున్నారు సిస్టర్. వాట్సాప్ లో పంపించినా బాగుంటుంది మేడం. Okay. One at a time, everyone. Everybody speaking for one time. దయచేసి అందరూ ఒకేసారి మాట్లాడకండి. నతానియల్ ఛాన్స్ మేడం. చెప్పండి నతానియల్ గారు. మేడం ఇప్పుడు వాట్సాప్ లో పంపించిన కాపీస్ మేము ఇక్కడ ప్రింట్ అవుట్ చేసుకుంటాం. You send us as a PDF, we would take a print out. Of notes, Gansana. My notes? Brother, it's my notes. You need to make your own notes. Your notes మేడం. తెలుగులో పంపించండి అది మేడం. ఇన్స్ట్రక్టర్ గారి నోట్స్ అండి. అది వారికి అర్థమవుతుంది. మీరు మీ సొంతంగా తయారు చేసుకుంటే అది మీకు అర్థమవుతుంది అంటూ ఉన్నారండి. Brothers and sisters, whoever have a good attendance, good homework, turning on the video, best students, I will give you the material at the end. మరి ఎవరైతే మంచి విద్యార్థులుగా నిరూపించుకుంటారో, ఎవరైతే అన్ని తరగతులకు హాజరై అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ మరి తరగతికి తప్పనిసరిగా మరి మీ యొక్క హాజరును మీ యొక్క మీరు దానిలో పాల్గొంటూ ఉంటారో వారు మంచి విద్యార్థిగా ఉన్నప్పుడు మీకు వారికి తప్పనిసరిగా మరి నోట్స్ అనేది మీకు పంపబడడం జరుగుతుంది. మెటీరియల్ ఇవ్వబడడం జరుగుతుంది. విజయపాల్ మాట్లాడాలి నేను. Okay, good idea. హలో. Okay, Vijay brother. విజయ్ గారు. సిస్టర్, మామూలుగా ఈ క్వశ్చన్ వీటి గురించి కాదు కానీ యాక్చువల్గా వచ్చేసి మనం ఇవన్నీ నేర్చుకుంటేనే, ప్రాక్టీస్ చేస్తేనే, సాఫ్ట్ హార్ట్ ఉంటేనే క్షమించబడతాం. అప్పుడే పరలోక రాజ్యానికి ఎంటర్ అవుతాం అని చెప్పారు కదా. కానీ జీసస్ క్రాస్ మీద ఉన్నప్పుడు ఆ దొంగ ఏమి బాప్తిజం లేకుండా ఏమి లేకుండా క్షమించబడ్డాడు, పరదేశంలోకి వెళ్ళిపోయాడు కదా. నెక్స్ట్ క్లాస్ లో దానికి దీనికి కొంచెం ఎక్స్ప్లెనేషన్ డీటెయిల్ గా కావాలి.
that if you are supposed to go to kingdom of heaven, you should be having this kind of heart and all. But there's this one thief who was hanged along with Jesus on the Yes, cross. So yes. how did he get saved? If you can possibly explain it in our next class, Vijay both brother. of these, it will be very. Vijay Yes, brother, yes, sister. maybe we should meet. విజయ్ Okay. గారు Because మిమ్మల్ని that's ప్రత్యేకంగా కలుస్తారంట. that's one whole lesson. ఎందుకంటే Okay, అది పూర్తిగా వేరే పాఠం అన్నమాట. Order for me to explain that, I need 1.5 hours. అది మీకు వివరించాలంటే నాకు గంటన్నర పడుతుందండి. But Okay, sister. our Okay, class okay. has things that I have to teach every class. So we have to meet separately, okay? కానీ మన తరగతికి Okay, sure, ఎప్పుడు sure. బోధించాల్సినవి ఉన్నాయండి. మరి సమయము వృధా అయిపోతుంది. కాబట్టి మిమ్మల్ని మరి వ్యక్తిగతంగా కలిసి మీతో మరి చర్చిస్తాను ఆ విషయాలు. So Sure, sure. Vijay brother, tell Mina, our staff, that you wanna set Okay. up a meeting with me. Then we'll talk about this. మరి ఒక్కసారి Okay, వీణా sure. గారితో మీరు మెసేజ్ పెట్టండి. మరి ఇన్స్ట్రక్టర్ గారితో ఒక మీటింగ్ ఏర్పాటు చేయమని. అప్పుడు మీతో మాట్లాడతారు. If ఇన్స్ట్రక్టర్ anyone గారు. wants to come to that meeting together, let your staff know, okay? మీరెవరైనా ఆ మీటింగ్‌కి రావాలని ఆశపడినా మీరు మీ యొక్క స్టాఫ్‌కి తెలిపితే వారు ఆ మీటింగ్ లింక్ పంపుతారండి మీకు గూడా. Okay? Okay, okay. అందరికీ And then I will promise you, whoever has the madam. best attendance, best homework, everyone, one who does all the homework, having the video on all the time, at the end, when our class finished, I will give you the material to that person. కాబట్టి నేనైతే మీకు Everyone, వాగ్దానం all that, చేస్తూ ఉన్నాను. everyone. ఎవరైతే అన్ని తరగతులకు హాజరయ్యి మరి మంచిగా అన్ని ప్రశ్నలకు సమాధానాలు ప్రతిసారి పంపుతూ ఉంటారో తరగతి ముగిసేసరికి మీకు మెటీరియల్ తప్పనిసరిగా ఇవ్వబడుతుంది. Okay? Thank you, madam. Okay. Thank you, madam. Okay. Thank you very much. Okay, thank you everyone. అందరికీ వందనాలండి. Thanks a lot. Thank you, Thank you. Mona sister. So good seeing you. Thank you for inviting me. Thank you to Mona sister, everyone. Praise the Lord, madam. Thank you. Okay, let's Thank end you, with the Mona Lord's sister. prayer. Can you do it in పరలోకపు Telugu? ప్రార్థనతో ముగిద్దామండి మనము. Thank you. Can you do it in Telugu? కొంచెం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము తండ్రి, పరిశుద్ధపరచబడును నీ గాక, నామము నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు పరలోకమందు నెరవేరినట్లు ఎలాగో భూమి అలాగే యందును భూమి నెరవేరును గాక. గాక. మా అనుదిన మాకు ఆహారము నేడు కావాల్సిన మాకు ఆహారం దయచేయము. మాకు దయచేయము. మా రుణస్థులను మేము మా క్షమించదముగా మా ప్రకారం రుణములను మమ్మల్ని మీరు క్షమించుము. క్షమించుము. మా మమ్మల్ని శోధన శోధనలో తప్పించుము. ఏకాదశుల నుండి కాపాడము. ఎందుకనగా ఎందుకంటే రాజ్యము, శక్తి, రాజ్యము, మహిమ బలము, నిరంతరము నీవైనవి నిరంతరము తండ్రి. ఉన్నావు తండ్రి. ఆమేన్. ఆమేన్. Amen. Let's give all the glory to God. సమస్త మహిమ మనం దేవునికి ఆపాదిద్దాం. 감사합니다. 관리자님들, 인도자님들, 전도사님 고생하셨어요. Thank you everyone. వందనాలు, madam. ఓకే మేడం. వందనాలు. బాయ్ బాయ్. Have a